Hi everyone, good morning. Welcome to Avis Academy. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి. ఈరోజు నా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాట్ జస్ట్ యాజ్ అ టెక్ ప్రొఫెషనల్, బట్ యాజ్ సమ్ వన్ హూ కేమ్ ఫ్రమ్ వెరీ బేసిక్ బిగినింగ్స్ అండ్ నెవర్ స్టాప్డ్ మూవింగ్ ఫార్వర్డ్. నేను పుట్టింది రాయపర్తి, పరకాల దగ్గర ఒక చిన్న విలేజ్లో. నా స్కూలింగ్ అంతా లోకల్ ఏరియాలోనే జరిగింది. ఇంటర్మీడియట్ వరంగల్లో చేశాను, అది కూడా తెలుగు మీడియంలో. సో నా ఫౌండేషన్ అంతా సింపుల్ సరౌండింగ్స్లో నా నేటివ్ లాంగ్వేజ్లోనే జరిగింది. దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో వాగీశ్వరి కాలేజ్ కరీంనగర్లో కంప్లీట్ చేశాను. బట్ లైఫ్ వాజంట్ ఈజీ. 2010లో రెసిజన్, జాబ్స్ లేవు. హైదరాబాద్ వచ్చాను. సర్వైవల్ కోసము ఒక కాల్ సెంటర్లో 4,500 రూపీస్ కోసము జాబ్ అయితే కంటిన్యూ చేశా. అండ్ అందరిలాగానే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్టేట్ లెవెల్ వరకు కూడా ఆడాను. బట్ ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల క్రికెట్ వదిలేసి ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఓకే, మన ఆఫీస్ అయితే వచ్చింది, లెట్స్ స్టెప్ అవుట్. దెన్ ఆఫ్టర్ నేను బెంగళూరుకి మూవ్ అయ్యాను. ఒక 5-స్టార్ హోటల్లో వైఫై ఎక్స్పర్ట్ లాగా జాయిన్ అయ్యాను. ఎవరైనా కస్టమర్కి ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడము. ఇది చాలా చిన్న జాబ్, బట్ ఎవ్రీ జాబ్ యాడ్ సమ్ వెయిటేజ్ టు యువర్ ప్రొఫైల్. అక్కడ సేవింగ్స్ అన్నీ తీసుకొని వరంగల్కి వచ్చి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా బిజినెస్ స్టార్ట్ చేశాను. బట్ ఇట్ డిడెంట్ వెంట్ వెల్ అండ్ లాస్ట్కి ఒక చిన్న ఇంటర్నెట్ కేఫ్ లాగా ఆ బిజినెస్ని ఎండ్ చేశాను. ఎనీ డే మన యాటిట్యూడ్ అయితే నెవర్ గివ్ అప్. మళ్ళీ జాబ్ కోసం హైదరాబాద్ అయితే వచ్చేసాను. బట్ ఎనీ డే జాబ్ రావడం అనేది అంత ఈజీ కాదుగా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒక టైంలో మా ఫ్రెండ్స్ రామ్ అండ్ ప్రవీణ్ నాకు షెల్టర్ కూడా ఇచ్చారు. అండ్ ఒక 3 months తర్వాత నాకు ఒక దుబాయ్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చింది. బట్ అక్కడ ఎక్కువ రోజులు జాబ్ చేయలేకపోయాను. ఐ వాజ్ నాట్ రైట్ ఫిట్ దేర్. లేటర్ సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనే ఆర్గనైజేషన్లో విండోస్ అండ్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్గా అయితే జాయిన్ అయ్యాను. దాట్ యాక్చువల్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. దేర్ నాకు లాట్ ఆఫ్ సర్వీసెస్ పైన వర్క్ చేయడానికైతే స్కోప్ దొరికింది. సో నాకు ఆప్షన్ ఇచ్చిన మారుతి కానీ, శ్రీధర్ కానీ, కృష్ణ కాసిపట్టక్ కానీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు గైడ్ మీ టు క్లౌడ్ ప్లాట్ఫామ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆఫీస్. దెన్ ఐ రియలైజ్ మై రియల్ ప్యాషన్, టీచింగ్. అయితే ఇది స్టార్ట్ అయింది చాలా చిన్నగా. సో మా ఫ్రెండ్ సాయన్న అని తను అడిగాడు, అవినాష్ మా ఫ్రెండ్స్ని AWS పైన ట్రైన్ చేస్తావా అని చెప్పి. సో దెన్ ఐ సెడ్ ఎస్. అండ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నేను వాళ్ళని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాను. నా ట్రైనింగ్ మెథడ్ వాళ్ళకి నచ్చింది. దెన్ వాళ్ళు రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇది నేను మీకు తప్పకుండా చెప్పాలి. సో నేను హైదరాబాద్లో ఫేమస్ వన్ ఆఫ్ ది టెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్లో ఓన్లీ 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్, బట్ I never gave up. So later I was one of the crowd puller for them. So lot of hours spend చేసి నేను AWS మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నా వే ఆఫ్ డెలివరీ ఎలా ఉంటుంది అని అంటే, అది ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా కూడా దాన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్కి కన్వర్ట్ చేసి ఈజీగా అర్థమయ్యేలా డెలివరీ చేస్తాను. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పానంటే మీరు ఎంత కాంప్లెక్స్ టాపిక్నైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని. అలా ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఒక టైంలో చాలా ఫేమస్ అయ్యి అమీర్పేటలో ఉన్న ప్రతి జిరాక్స్ సెంటర్లో అవినాష్ రెడ్డి మెటీరియల్ అని చెప్పేసి దొరికేది. 4 స్టూడెంట్స్ నుంచి 1000 స్టూడెంట్స్ వరకు ఇది పాసిబుల్ అయ్యింది అని చెప్పానంటే డెడికేషన్, బిలీఫ్ అండ్ లవ్ ఫర్ టీచింగ్. నా స్టూడెంట్స్ ఇప్పుడు టాప్ MNCలలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, లీడ్స్గా. అండ్ ఇంకా కొంతమంది AWSలో అకౌంట్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారు. నాకు రియల్ సాటిస్ఫాక్షన్ ఏంటి అని చెప్పానంటే వాళ్ళ జాబ్ టైటిల్స్ కాదు, వాళ్ళు చూపించే రెస్పెక్ట్ అండ్ వాళ్ళు పంపించే మెసేజ్, అవినాష్ మీ క్లాస్ నా లైఫ్ చేంజ్ చేసింది అని చెప్పి. ఆ కనెక్షన్, ఆ రెస్పెక్ట్, ఇవి మాత్రమే నన్ను 100% డెడికేషన్తో క్లాస్ డెలివరీ చేయడానికి మోటివేట్ చేస్తున్నాయి. తర్వాత 2 years ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. దెన్ ఎలాంటిలో వర్క్ చేస్తూ ప్యారలల్గా నా ఓన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక టెక్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, ఒక AWS కమ్యూనిటీ బిల్డర్, ఒక డాకర్ క్యాప్టెన్, అబోవ్ ఆల్ నేను ఒక బిలీవర్. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ మీరు కోరుకున్న పొజిషన్కి తీసుకెళ్తుంది అని చెప్పి నమ్మే బిలీవర్ని. ఇది నా స్టోరీ.
ఈ స్టోరీతో ఒక పర్సన్ని ఇన్స్పైర్ చేసినా కానీ నా స్టోరీ షేర్ చేసినందుకు వర్త్ ఉంటుంది. ఇది నా సక్సెస్ మాత్రమే కాదు, ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ వర్క్డ్ హార్డ్ టు రీచ్ దేర్ గోల్స్. థ్యాంక్ యూ. All right, welcome to this demo, guys. So, am I audible? All right, yeah, thanks for confirming. Okay, so yeah, firstly, నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి అండ్ ఇందాక మీరు నా జర్నీ కూడా చూశారు. ఓకే, సో నౌ ఫస్ట్లీ ఈ సెషన్ వచ్చేసి కంప్లీట్గా డే 0 సెషన్ అండి. అంటే దీంట్లో టెక్నికల్గా మేము ఏమీ డిస్కస్ చేయట్లేదు. మేము ఈ కోర్స్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నామో, ఎలా మనం కోర్స్ ముందుకు తీసుకెళ్తామో, ఓకే, మీరు ఈ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ప్రైమరీగా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో yeah, so now we actually started this batch 11. Okay, so firstly, whoever don't know about me, నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి అండ్ టోటల్ నాకు 15 years of IT experience ఉంది. So out of this 15 years, almost initial first 2 years అంతా కూడా I worked on Windows and VMware and first 1 year అంతా నాన్ టెక్నికల్గా వర్క్ చేశాను. సో ఫ్రమ్ దాట్ టైమ్ ఆన్వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 13-12 years నుంచి కంప్లీట్గా ఐఎమ్ వర్కింగ్ ఆన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ DevOps platforms. And I'm a AWS community builder straight into the 4th year. And even I do have teaching experience almost ఇంకొక couple of months అయితే 10 years teaching experience కూడా ఉంటుంది. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ వేరియస్ సర్టిఫికేషన్స్ అండ్ ఇప్పటి వరకు నేను డైరెక్ట్గా 10,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. ఇండైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, యుడెమీ ప్లాట్ఫామ్ కావచ్చు, వేరియస్ కాలేజ్ ఈవెంట్స్ కావచ్చు, 50,000+ స్టూడెంట్స్ని నేను ఇండైరెక్ట్గా కూడా ట్రైన్ చేశాను. సో అయితే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్లీ నా ఒక్కడి వల్లనే కాదు, వీ హ్యావ్ ఏ టీమ్. సో బేసికలీ ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ లీడ్ ట్రైనర్. ద కోర్స్ అంతా కూడా నేనే మీకు ట్రైన్ చేస్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం సర్వీస్ ఉన్నాయి ఏంటి అనేది ఐ విల్ టేక్ యూ త్రూ ఇన్ అవర్ కమింగ్ సెషన్, కమింగ్ స్క్రీన్స్. ఓకే, అండ్ అనుదీప్ ఈస్ మై బ్రదర్, హీస్ గోయింగ్ టు బీ అసిస్ట్ విత్ మీ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకేదైనా టెక్నికల్ థింగ్స్ కానివ్వండి, అనుదీప్ విల్ గివ్ అసిస్టెన్స్. అండ్ వీ హ్యావ్ వేణు యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ నవీన్. సో వాళ్ళు మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ మీటింగ్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ మీటింగ్ లింక్లో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆన్సర్ చేయడం చేస్తూ ఉంటారు. అండ్ వీ హ్యావ్ ప్రదీప్, హీఈస్ అవర్ కెరీర్ అడ్వైజర్. సో మీకు కెరీర్లో ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా, డౌట్స్ ఉన్నా కూడా, హీ కెన్ అసిస్ట్ యూ ఆన్ దట్ పర్టికులర్ పార్ట్. ఓకే, సో యా, విత్ ఆల్ దిస్ హెల్ప్ ఐఎమ్ యాక్చువల్లీ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ యా, ఫస్ట్లీ మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకునేది ఏంటి అని చెప్పానంటే, ఈ క్లాసెస్ అన్నీ ఆన్లైన్ అనగానే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. సో అవినాష్, క్లాసెస్ ఆన్లైన్ అయితే మేము ఎలా ఇంటరాక్ట్ అవ్వడము, ఓకే, సో మీకు ఆఫీస్ ఉందా, మాకు ఎలా ట్రస్ట్ బిల్డ్ చేయడము అని చెప్పానంటే, సో ఫస్ట్లీ ఇది ఓన్లీ క్లాసెస్ మాత్రమే ఆన్లైన్. అంటే ఇప్పుడు టైం చూసారు కదా, మార్నింగ్ 7:20 అలా అవుతుంది. సో మార్నింగ్ 7 o'clock, 6 o'clock, 5:30కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇలా చాలా మందికి చాలా కష్టము.
ఓకే. మేము క్లాస్ రూమ్ ప్లాన్ చేసినప్పుడు కూడా చాలా క్వెషన్స్ రేజ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ కంట్రీ నుంచి కూడా చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు మన క్లాస్‌లలో. సో, వాళ్ళైతే ఫిజికల్‌గా రాలేరు కదా! సో, వాట్ యాక్చువల్లీ వి డిడ్, సో, మేము క్లాసెస్ మాత్రమే ఆన్‌లైన్ పెట్టేసి, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వి ఆర్ టేకింగ్ ఇట్ ఆఫ్‌లైన్. అంటే డైలీ ప్రాక్టీస్ మీటింగ్ దగ్గర నుంచి మంత్లీ మీటప్స్ ఉంటాయి. అండ్ రియల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే మెంబర్స్ని తీసుకొచ్చేసి, రియల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే మెంబర్స్తో మీకు ట్రైనింగ్ కానీ, వీక్లీ సెషన్స్ కానీ కండక్ట్ చేస్తున్నాము. సో జనరల్గా ఇప్పటివరకు ఏం చేస్తున్నాము అని చెప్పానంటే, సో మంత్లీ ఒక సాటర్డే, సో ఈ మంత్ ఈ సాటర్డే ఉంటుంది. సో ఈ పర్టికులర్ మంత్ వచ్చేసి మనకి ఈ సాటర్డే ఉంది కదా, ఆగస్ట్ 8 ఐ థింక్ ఈ సాటర్డే అని చెప్పానంటే, యా ఆగస్ట్ 8 రోజు మంత్లీ మీటప్ ఉంటుంది. ఈ మీటప్ అనేది ఓన్లీ ఆన్ గోయింగ్ బ్యాచ్ వరకే కాదు. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ అయితే ఉన్నాయో, ఇప్పుడు మేము 10 బ్యాచెస్ కంప్లీట్ చేసామన్నాను కదా, ఈ 10 బ్యాచెస్ నుంచి డిఫరెంట్ బ్యాచ్ నుంచి కూడా స్టూడెంట్స్ అందులో జాయిన్ అవుతారు. సో జాయిన్ అయ్యి వాళ్ళు, కొందరు జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు జాబ్కి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. జాబ్ వచ్చిన వాళ్ళేమో వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, ఓకే, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. జాబ్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఏంటి అని చెప్పారంటే, వాళ్ళు ఏదో ఒక టాపిక్ పిక్ చేసుకొని దాన్ని ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి, సో ఐ విల్ బీ పర్సనలీ అవైలబుల్ ఇన్ ఆఫీస్ ఎవ్రీ సింగిల్ డే. బట్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎవరైతే లైక్ ఈ ప్రతిరోజు ఆఫీస్కి రాలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసము వి ఆర్ కండక్టింగ్ ఏ మంత్లీ మీటప్. అయితే ఇప్పుడు మంత్లీ ఒక సాటర్డే మాత్రమే చేస్తున్నాము. వీ హ్యావ్ ఎ ప్లాన్ టు చేంజ్ దిస్ టు మంత్లీ 2 సాటర్డేస్. అండ్ ఇది కూడా రీసెంట్గా మేము మిగతా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఇంకా ఎవ్రీ వీక్ ఉంటే బెటర్ అని చెప్పని అన్నారు. బట్ దాన్ని కాస్త ఇప్పుడు 2 వీక్స్ వేసాము. అండ్ ఇఫ్ మీరు మియాపూర్ దగ్గరలో ఉంటే, మీకు ఆఫీస్కి రావడం ఓకే అయితే, యూ కెన్ అబ్సల్యూట్లీ కమ్ టు ఆఫీస్, విజిట్ అవర్ ఆఫీస్. అండ్ ప్రతిరోజు నేను 12 నుంచి ఈవినింగ్ 6 వరకు ఆఫీస్లోనే ఉంటాను. ఓకే. సో యూ కెన్ కమ్ డౌన్, యూ కెన్ డిస్కస్ థింగ్స్ విత్ మీ. అండ్ మన ఆఫీస్లో టీమ్ కూడా ఉంటారు, ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యూ కెన్ సిట్ విత్ దెమ్, యూ కెన్ ప్రాక్టీస్ విత్ దెమ్. సో ఇది కంప్లీట్లీ ఆన్లైన్ అని మాత్రం అనుకోకండి. వీ హ్యావ్ ఆఫ్లైన్ ఇంటరాక్షన్స్ యాజ్ వెల్. ఆఫ్లైన్ ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ ఆల్వేస్ కమ్ డౌన్ టు ఆఫీస్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి దేర్ టు ఆన్సర్ యువర్ క్వరీస్. సో యా, ఆఫీస్ వచ్చేసి బేసికలీ వీ హ్యావ్ ఇట్ ఇన్ మియాపూర్. మియాపూర్లో మెట్రో దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. అండ్ యా, దీస్ ఆర్ సమ్ పిక్చర్స్ ఫ్రమ్ అవర్ మీటప్స్. అండ్ ఐ ఆల్వేస్ యాజ్ అన్ AWS community builder, I always have to show up at college events, కాలేజ్ క్యాంపస్ని విజిట్ చేయడం కానివ్వండి, సో వాళ్ళని వేరియస్ AWS సర్వీసెస్ పైన ట్రైన్ చేయడం కానివ్వండి, డైరెక్ట్గా AWS దగ్గర నుంచి కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ టాపిక్ మీద స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి. సో ఎవరైతే AWS కమ్యూనిటీ బిల్డర్ ఉంటారో, దే విల్ బి పార్ట్ ఆఫ్ దే విల్ హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ AWS. సో ఏ సర్వీస్ ఎక్కువ మార్కెట్ షేర్ ఉంటుంది, ఏ సర్వీస్ పైన ఫోకస్ చేయాలి, ఇలాంటి ఆప్షన్స్ కూడా సో మనకు అందులో ఉంటూ ఉంటాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ builder, so I do visit various colleges as well. Okay. And yeah, hope this point is clear. మేము ఓన్లీ క్లాస్ మాత్రమే ఆన్లైన్లో చెప్తాము. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ కానివ్వండి, ప్రాక్టీస్ సెషన్ కానివ్వండి, డౌట్ క్లారిఫికేషన్స్ కానివ్వండి, పర్సనల్ ఇంటరాక్షన్ విత్ మీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ ఆఫ్లైన్ యాజ్ వెల్. అయితే అవినాష్, మరి మేము కంప్లీట్లీ డిఫరెంట్ రిమోట్ లొకేషన్, మాకు ఎలా సపోర్ట్ అని చెప్పేసి కూడా మీరు థింక్ చేయొచ్చు. సో బేసికలీ ఈ కోర్స్లో మేము ఏం ఆఫర్ చేస్తున్నాము అని చెప్పానంటే, నాట్ జస్ట్ లైవ్ ట్రైనింగ్. ఈ లైవ్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ ల్యాబ్ సపోర్ట్.
సో ప్రతిరోజు ఈవినింగ్ వేణు కానివ్వండి, నవీన్ కానివ్వండి, సో దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఏ ప్రాక్టీస్ మీటింగ్ లింక్. ప్రాక్టీస్ మీటింగ్ లింక్ ఓపెన్ చేస్తారు, మీ గ్రూప్లో మెసేజ్ పెడతారు, మీకు ఈవినింగ్ ప్రాక్టీస్ మీటింగ్ లింక్ ఓపెన్ అయింది అని చెప్పేసి. సో యూ క్యాన్ జాయిన్ దట్ లింక్ అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి సో మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ దే సిట్ నెక్స్ట్ టు మీ. నవీన్ అనుకోండి ఆఫీస్లోనే ఉంటారు, హీ సిట్స్ నెక్స్ట్ టు మీ. ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్, అది చిన్న చిన్న క్వశ్చన్స్ అనుకోండి, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో డ్యూరింగ్ దిస్ ప్రాక్టీస్ మీటింగ్ లింక్, మీ ఆర్ నవీన్, we are going to answer your queries. అయితే ఇది ఒక్క ఆప్షనేనా మాకు? ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ అయిపోయింది, నేను ఎప్పుడో ఆడ్ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఆడ్ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వస్తే ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో నాట్ జస్ట్ ఫస్ట్లీ మీకు మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని చెప్పానంటే, ప్రతిరోజు క్లాస్లో క్లాస్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసిన వాటిపైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో క్లాస్ స్టార్ట్ అవుద్ది. అండ్ క్లాస్ ఎండ్స్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ మధ్యలో కూడా ఇప్పుడు డెమో సెషన్ కాబట్టి నేను అందరినీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. అన్మ్యూట్ చేసి సాంగ్ ప్లే చేయడం డెమో కాబట్టి అందరూ సీరియస్ వాళ్ళు జాయిన్ అవుతారని చెప్పేసి నాకు నమ్మకం లేదు. చూద్దాము అని చెప్పేసి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అయితే ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి బేసికల్లీ ఈ డే 0లో లైక్ ఓన్లీ లాస్ట్కి మీరు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఓకే, ఐ విల్ అలో యూ టు అన్మ్యూట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది క్లాస్. బట్ రెగ్యులర్ క్లాసెస్లో మాత్రము మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విండో ఇస్తాను. సో ఇట్ ఈస్ నాట్ ఏ వన్ వే ట్రాఫిక్, నేను చెప్తూ వెళ్ళడము, ప్రాక్టీస్ కోసం సపరేట్ మీటింగ్ తీసుకోవడం లాంటివి అయితే ఏమీ ఉండవు. దిస్ ఈజ్ అ ఇంటరాక్టివ్ క్లాస్. అండ్ ఈ ఇంటరాక్టివ్ పర్సనల్ టచ్ ప్రతి ఒక్కరితో ఉండాలని చెప్పేసి జనరల్గా మేము ఏం చేస్తాము అని చెప్పానంటే, ఓన్లీ 50 మెంబర్స్ పర్ బ్యాచ్ మాత్రమే తీసుకుంటాము. ఓకే, సో వీటితో పాటు లైక్ ఇప్పుడు 4 hours ల్యాబ్ సపోర్ట్, డైలీ క్లాస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటు యు విల్ బి పార్ట్ ఆఫ్ ఏ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అయితే జనరల్గా నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అని చెప్పానంటే, వాట్సాప్ని టెక్నికల్ డిస్కషన్స్ కోసం వాడకండి అని చెప్పి చెప్తాను. సో యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఎ స్లాక్లో ఉంటారు మీరు. ఆ స్లాక్లో మీ బ్యాచ్ కోసం సపరేట్ ఛానల్ ఉంటుంది అండ్ అందరికీ కలిపి ఛానల్ ఉంటుంది. సో మీరు ఆ స్లాక్లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. మీ బ్యాచ్లో నుంచి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే వాళ్ళే ఆన్సర్ చెప్తారు. ఓకే, నేను స్లాక్ యూజ్ చేస్తున్నాను, లైక్ నేను 4 hours కూడా సపోర్ట్ చేయట్లేదు, ప్యూర్లీ రికార్డింగ్ వీడియోస్ తోటే వెళ్తున్నాను అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటి అని చెప్పానంటే, వి ప్రిపేర్డ్ ఏ చాట్ బాట్. సో మనం ఈ కోర్స్లో ఏఐ గురించి కూడా డిస్కస్ చేస్తాము, ఏఐలో ర్యాగ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో జనరల్గా ర్యాగ్ అంటే ఏంటి అని చెప్పానంటే, మన ఇన్ఫర్మేషన్ అంతా ఫీడ్ చేసి మనం ఒక ఏఐని ప్రిపేర్ చేయడము. అలా మా కోర్స్ మెటీరియల్, కోర్స్ టాస్క్లు, ఆ టాస్క్లకి ఆన్సర్లు, వీటన్నింటినీ కలిపి మేము 24/7 ఒక చాట్ బాట్ని ప్రిపేర్ చేశాము. బ్యాకెండ్లో నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో ర్యాగ్ అని చెప్పేసి టెక్నికల్ థింగ్స్ మెన్షన్ చేస్తున్నాను కదా, సో అలా ర్యాగ్ మోడల్ని ట్రైన్ చేసి, సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్. ఓకే, ఐల్ డెమాన్స్ట్రేట్ ఇన్ సమ్ టైమ్. బట్ టాస్క్ 7 దగ్గర నేను స్ట్రక్ అయ్యాను అని చెప్పేసి మీరు ఇచ్చారనుకోండి, టాస్క్ 7 ఏంటి, అది ఎందుకు డిజైన్ చేసామని చెప్పేసి మీకు క్లియర్గా ఆన్సర్ ఇస్తుంది. ఇట్ విల్ గివ్ యూ కంప్లీట్ డీటెయిల్ స్టెప్. మీరు కావాలి అని చెప్పారంటే నార్మల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, బట్ వీ హ్యావ్ సెట్ సమ్ కైండ్ ఆఫ్ గార్డ్ రైల్స్ అంటే ఏంటి అని చెప్పారంటే, కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పదు, ఓకే, కొంతవరకే ఆన్సర్ ఇచ్చేలా సెట్ చేయడము. సో ఇలా లైక్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ 24/7 చాట్ బాట్ని కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్. ఆల్ రైట్. అండ్ స్టిల్ మీకు ఇంకా డౌట్ ఉంది, మీకు స్టిల్ లైక్ ఏఐ ఆన్సర్ ఇవ్వలేదు, నవీన్ ఆన్సర్ ఇవ్వలేదు, మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు, అండ్ నెక్స్ట్ డే క్లాస్ ఉంటుంది కదా,
నెక్స్ట్ డే క్లాస్లో మనం క్వశ్చన్ ఆన్సర్స్తో స్టార్ట్ చేస్తాము, అక్కడ డిస్కస్ చేయొచ్చు. లేదు ఇది చాలా పెద్ద టాపిక్, క్వశ్చన్ ఆన్సర్స్తో డిస్కస్ చేస్తే క్లాస్ టైం వేస్ట్ అవుద్దేమో అని చెప్పని అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ, ఐ విల్ బీ అవైలబుల్. సో జనరల్గా మీరు డెమో జాయిన్ అయ్యే వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఏమనుకున్నారు, అకాడమీ నెంబర్ నా దగ్గర ఉండదు అని చెప్పని అనుకుంటారు. బట్ అకాడమీ నెంబర్ ఏదైతే ఉందో దట్ నెంబర్ విల్ బీ విత్ మీ. ఆ నెంబర్ నాతోటే ఉంటుంది, నేనే ఆన్సర్ చేస్తాను. ఓకే, అండ్ వీటితో పాటు సో ఇవన్నీ కూడా మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థం కావడానికి మేము ప్రొవైడ్ చేస్తున్న ఆప్షన్స్. లైవ్ ట్రైనింగ్, 4 hours డైలీ సపోర్ట్, స్లాక్ యాక్సెస్ అండ్ లైఫ్ టైం రికార్డింగ్ యాక్సెసెస్. అండ్ వీటితో పాటు 24/7 AI చాట్ బాట్ అండ్ యూ విల్ గెట్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఒకే ప్రాజెక్ట్ని తిప్పి అలా కాకుండా మనకి ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ ఉంటాయండి. మోనోలిథిక్ అని చెప్పని అంటాము, మైక్రో సర్వీస్ అని చెప్పని అంటాము, 3 tier ఆర్కిటెక్చర్ అని చెప్పని అంటాము, సర్వర్లెస్ అని చెప్పని అంటాము. ఇలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ తీసుకొని ఒక్కో ఆర్కిటెక్చర్ ప్యాటర్న్కి ఒక్కో ప్రాజెక్ట్ చేస్తాం మనము. ఓకే, ఒక్కో ఆర్కిటెక్చర్ ప్యాటర్న్కి ఒక్కో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తాము. అండ్ ఇవే కాకుండా కోర్స్ మధ్యలో మనకి మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని మాడ్యూల్స్ అయిన తర్వాత మనం ఆ మాడ్యూల్స్ అన్నీ కలిపి ఒక మినీ క్యాప్స్టోన్ చేస్తాము. మళ్ళీ ఇంకొన్ని మాడ్యూల్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేస్తాము. సో ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అవ్వగానే మనకి మోనోలిథిక్ పైన ప్రాజెక్ట్, ఓకే, అండ్ సర్వర్లెస్ పైన ప్రాజెక్ట్ ఉంటాయి. ఈ మోనోలిథిక్ పైన కూడా 3 tier ప్రాజెక్ట్ ఉంటుంది, 3 tier ఆర్కిటెక్చర్ పైన ప్రాజెక్ట్ ఉంటుంది. సో దెన్ కంటైనర్స్ పైన స్టాండర్డ్ వేలో ఈసీఎస్ పైన ప్రాజెక్ట్ ఉంటుంది, దెన్ కుబర్నెటిస్ పైన ప్రాజెక్ట్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ లెవెల్లో సిఐసిడి పైప్ లైన్ కోసము గిటబ్ యాక్షన్స్ పైన ప్రాజెక్ట్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మేజర్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. సో ఏడబ్ల్యూఎస్ డిస్కస్ చేసేటప్పుడే 2 మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్టులు వస్తాయి. ఓకే, ఈసీఎస్లో ఈకేఎస్లో మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్టులు వస్తాయి. సో ఇలా మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్టులు కూడా వస్తాయి. అండ్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా వెరీ స్టాండర్డ్ మేనర్లో ఉంటాయి, వెరీ బేసిక్ ప్రాజెక్ట్స్ అయితే కాదు. అండ్ మీకు మీ నేర్చుకున్న సబ్జెక్ట్ని టెస్ట్ చేయడం కోసము వీ హ్యావ్ ప్రిపేర్డ్ 150+ టాస్క్లు. ఇవన్నీ కూడా పర్సనలైజ్డ్ టాస్క్లు అండి. నేను కూర్చొని ఒక్కో టాస్క్ని రివ్యూ చేస్తూ, నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎలా వచ్చాయి, నా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలా వచ్చాయి, యాక్టివిటీ ఎలా వచ్చింది, దాన్ని టాస్క్ లాగా కన్వర్ట్ చేసి మీ క్లాస్లో ఎలా డెలివరీ చేయడమో ఆ డెలివరీ చేసిన దాన్ని మీకు ఎలా టెస్ట్ చేసుకోవడం అని చెప్పేసి సో కంప్లీట్లీ టాస్క్లు ప్రిపేర్ చేశాను. ఆ టాస్క్లు అన్నీ కూడా యూ కెన్ నావిగేట్ టు ఎల్ఎంఎస్ పోర్టల్ అండ్ యూ కెన్ యాక్సెస్ ఆల్ దోస్ టాస్క్స్. ఓకే, అండ్ మీకు ఆల్వేస్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఉంటాయి. రెజ్యూమ్ ప్రిపరేషన్ వీ హ్యావ్ ఏ టీమ్, ఓకే, అండ్ ఆల్సో వీ ఆటోమేటెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు రెజ్యూమ్ కూడా జాబ్ను బట్టి మీ రెజ్యూమ్ మారుస్తూ ఉండాలి. ఓకే, సో అలా ప్రతిరోజు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పారంటే నో ఎట్ ఆల్. సో వీ హ్యావ్ ఆటోమేటెడ్ దిస్ థింగ్, ఐ విల్ షో యూ. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నేను చెప్తున్న ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యూ విల్ గెట్ ఇట్ త్రూ అవర్ పోర్టల్, ఎల్ఎంఎస్ పోర్టల్ అని చెప్పని అంటాం దాన్ని, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ అని చెప్పేసి అని అంటాము. ఈ పోర్టల్ ద్వారానే మీకు క్యాప్స్టోన్ ప్రాజెక్టులు షేర్ చేయడం దగ్గర నుంచి డైలీ రికార్డింగ్ కానివ్వండి, టాస్క్లు కానివ్వండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ సిమ్యులేటర్స్ కానివ్వండి, యూ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. అండ్ ఆల్సో మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎగ్జామ్ సిమ్యులేటర్స్. మీరు రియల్ ఎగ్జామ్ ఎలా రాస్తారు, రియల్ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ రావచ్చు అనేది కూడా కంప్లీట్గా వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ పోర్టల్. సో మీకు లేటెస్ట్ బ్యాచ్ అప్డేట్స్ కావాలి అని చెప్పానంటే యూ క్యాన్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్.
ఓకే, లేదు అని చెప్పానంటే ఈవెన్ మా వాట్సాప్ కూడా ఆల్రెడీ ఏఐతో ఆటోమేటెడ్ అండి. ఐ కంప్లీట్లీ ఆటోమేటెడ్ దీస్ థింగ్స్. ఈవెన్ మీకు వచ్చిన రిప్లేస్ కూడా కొన్నిసార్లు ఏఐ నుంచే వచ్చాయి. అంటిల్ అన్లెస్ యూ ఆస్క్ ఐ వాంట్ టు టాక్ టు అవినాష్ అని చెప్పేసి మీరు చెప్తే కానీ లైక్ ఇట్ వోంట్ హ్యాండ్ ఆఫ్ టు మీ. ఓకే, సో యా, థింగ్స్ ఆర్ చేంజింగ్, వీ హ్యావ్ టు గ్రాప్ దట్, రైట్? సో యా, యూ కెన్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్. మనకి ఇప్పుడు రేపటి నుంచి డెమో సెషన్స్ ఉంటాయి కదా, డెమో రికార్డింగ్స్ అవన్నీ కూడా మన వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ కమ్యూనిటీతో పాటు ఓకే యూ విల్ హ్యావ్ we have YouTube, right? యూట్యూబ్లో కూడా షేర్ చేస్తూ ఉంటాము. సో నౌ యా, అయితే చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అని చెప్పానంటే, అవినాష్ ఓన్లీ ఈ రోజు సెషన్ ఏనా 7 to 8:30 ఆర్ ఎవ్రీడే క్లాస్ కూడా 7 to 8:30 అని చెప్పానంటే, ఎవ్రీడే క్లాస్ కూడా 7 to 8:30 ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే 7 to 8:30 క్లాస్ ఉంటుంది. అండ్ యూ కెన్ అటెండ్ 1 week ఫ్రీ క్లాసెస్, దెన్ యూ కెన్ పే లేటర్. అండ్ ఈవినింగ్ 3:30 నుంచి మీటింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫస్ట్ 2 months క్లాసెస్ వచ్చేసి మండే టు సాటర్డే ఉంటాయి, దెన్ ఆఫ్టర్ మండే టు ఫ్రైడే ఉంటాయి. అండ్ ఈ సాటర్డేస్ కూడా వీ కెన్ లైక్ కొన్నిసార్లు ప్రాక్టీస్ మీటింగ్ లింక్స్ ఉంటాయి, కొన్నిసార్లు మీటప్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వేరీ, బట్ మండే టు ఫ్రైడే అయితే ఫర్ షూర్ క్లాసెస్ ఉంటాయి. నా ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్తున్నానో ద థింగ్స్ వీఆర్ ఆఫరింగ్ అని చెప్పేసి, ఆ థింగ్స్ అన్నీ కూడా వీఆర్ షేరింగ్ ఇట్ త్రూ LMS పోర్టల్, రైట్? ఐ విల్ టేక్ యూ త్రూ దట్ LMS పోర్టల్ నౌ. అండ్ అక్కడ మేము ఏమేమి ఆప్షన్స్ ఇస్తున్నాము అనేది కూడా కంప్లీట్గా ఐ విల్ షేర్ యూ. సో ఫస్ట్లీ దిస్ ఈజ్ అ పోర్టల్. ఓకే, మేము మీకు మీ పర్సనలైజ్డ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి షేర్ చేస్తాము. ఓకే, సో మీరు మీ పర్సనలైజ్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో యూ కెన్ లాగిన్ హియర్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైలీ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీకు. ఎవ్రీ డే, డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డే ఏంటి, డే 4 ఏంటి అని చెప్పేసి. అండ్ ఆటోమేటిక్గా లేటెస్ట్ టాపిక్కి ఇట్ విల్ టేక్ యూ టు ద లేటెస్ట్ టాపిక్, ఏం డిస్కస్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి. ఓకే, అది ఫస్ట్ థింగ్. సో మీకు ఇక్కడ మీరు ప్లే కొట్టగానే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ దిస్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నేను చెప్పిన 150+ టాస్క్లు అని చెప్పని అన్నాను కదా, దోస్ టాస్క్స్ ఆర్ హియర్. టాస్క్ లిస్ట్ మీరు కంప్లీట్ AWS మెటీరియల్ని మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ అ 250+ pages ఆఫ్ AWS మెటీరియల్, 250+ pages ఆఫ్ DevOps మెటీరియల్ ఉంది. టోటల్ 500 pages మెటీరియల్ ఉంది. మీరు LMS పోర్టల్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ గో త్రూ దోస్ డాక్యుమెంట్స్. అండ్ ఇక్కడ మీరు ఏ సర్వీస్ పైన ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ సర్వీస్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంప్లీట్గా టాస్క్లు కనిపిస్తాయి. ఏం టాస్క్ అండ్ ఏంటి అని చెప్పేసి. యాజ్ ఐ మెన్షన్డ్, మీకు 24/7 చాట్ బాట్ ఉంది అని చెప్పాను కదా. ఆ 24/7 చాట్ బాట్ అంతా కూడా ఇక్కడ మీరు క్వశ్చన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇట్ విల్ టేక్ యూ టు ద చాట్ జీపీటీ. మీకు చాట్ జీపీటీలో ఇక్కడ మీరు క్వశ్చన్ అడగవచ్చు, హూ ఈస్ దిస్ అని చెప్పానంటే, ఓకే యు సీ దిస్, ఐఎమ్ యువర్ అవిజ్ అకాడమీ 24/7 అసిస్టెంట్ AWS DevOps విత్ అవినాష్ తిప్పర్తిస్ ట్రైనింగ్లో టాస్క్లు ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్ప్ మీ విత్ టాస్క్ 7 అని చెప్పేసి ఇచ్చాను. సో ఈ టాస్క్ 7కి హెల్ప్ కావాలి అని చెప్పేసి. ఆల్ రైట్, సో నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓకే హెల్ప్ మీ విత్ టాస్క్ 7 అని చెప్పేసి ఇస్తే, సో టాస్క్ 7 ఏంటి, అది పర్ఫామ్ చేయడానికి ఏ స్టెప్స్ కావాలి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏముండాలి, ఓకే మెంటర్ నుంచి టిప్ ఏమొచ్చింది, సో దట్ ఐ పర్సనలీ మేడ్ అని చెప్పేసి, రైట్? సో ఐ పర్సనలీ ప్రిపేర్డ్ ఆల్ దిస్ అని చెప్పని అన్నాను కదా. మెంటర్ దగ్గర నుంచి టిప్ ఏంటి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్, అని చెప్పేసి మీరు అడగొచ్చు. సో లేదు అని చెప్పానంటే, ఓకే సో వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్,
ఈ టాస్క్ చేయడం వల్ల యూ విల్ కమ్ టు నో సంథింగ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్ అనే మెకానిజం తెలుస్తుంది మీకు. సో డూ ఆర్గనైజేషన్స్ యూస్ దిస్ ఇన్ రియల్ environments? Yes, organizations absolutely use this in real production environments. What they need? Typical permission. సో ఏంటి అని చెప్పేసి ఇలా ఎగ్జాంపుల్తో సహా మీకు కంప్లీట్గా అసిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ వాట్ అవర్ 24/7 AI అసిస్టెంట్, అండ్ దీస్ ఆల్ అవర్ AI టాస్క్ బేస్డ్ ఆన్ ద సర్వీస్. మీరు CI/CD పైప్లైన్స్, గిట్హబ్, సిస్టమ్స్ మేనేజర్, డాకర్, ECS, EKS, ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ వరకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాస్క్స్ హియర్. దిస్ ఈస్ ద టాస్క్ లిస్ట్. ఈ టాస్క్ లిస్ట్తో పాటు మీరు ఆర్కిటెక్చర్ స్క్రీన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సో ఇవన్నీ కూడా పర్సనలైజ్డ్గా నేను కూర్చొని ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటూ వాళ్ళ పెయిన్ పాయింట్స్ నుంచి, అవినాష్ ఇది మాకు మిస్ అవుతుంది, అవినాష్ వి నీడ్ దిస్ అని చెప్పేసి వాళ్ళ పెయిన్ పాయింట్స్ దగ్గర నుంచి తీసుకొని ప్రిపేర్ చేసింది ఇది. సో మీకు ప్రతిరోజు మీరే నౌకరీలోకి, డైస్కి, మాన్స్టర్లోకి, లింక్డ్ఇన్లోకి వెళ్ళి జాబ్ సెర్చ్ చేయడం కష్టం. దానికోసం ఏం చేసాము, ఇక్కడ లేటెస్ట్ జాబ్స్ అని చెప్పేసి సెక్షన్ పెట్టాము. ఈ లేటెస్ట్ జాబ్ సెక్షన్లోకి వెళ్తే మీకు రీసెంట్గా ఏ జాబ్స్ పోస్ట్ అయినాయి, ఏ రోజు పోస్ట్ అయినాయి ఏంటి అని చెప్పేసి, ఆ కంపెనీ నేమ్ ఏంటి, కోర్ సర్వీసెస్ ఏమేమి అడుగుతున్నారు అని చెప్పేసి యు విల్ సీ కంప్లీట్ లిస్ట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫోసిస్లో ఓపెనింగ్ పడింది ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు. సో బేయర్ కంపెనీ బెంగళూరులో ఓపెనింగ్ పడింది 0 to 5 years, నోయిడాలో ఓపెనింగ్ పడింది 0 to 3 years, అండ్ జూనియర్ లినక్స్ ఇంజనీర్గా ఓపెనింగ్ పడింది అహ్మదాబాద్లో, దెన్ కర్ణాటకలో, దెన్ బెంగళూరులో. ఇలా లైక్ ఎక్కడెక్కడ ఓపెనింగ్ పడుతున్నాయని చెప్పేసి ఐ ప్రిపేర్డ్ ఎ చాట్ బాట్. ఆ చాట్ బాటే ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ అవన్నీ ఫెచ్ చేస్తూ ఉంటుంది. అవన్నీ ఫెచ్ చేసి ఏమేం సర్వీస్ అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి ఇట్ ఈస్ గోయింగ్ టు, మీరు అప్లై చేయాలా, జస్ట్ అప్లై నవ్ అని చెప్పేసి ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫోసిస్ పేజ్. ఇది ఇన్ఫోసిస్ పేజ్లోనే ఏం అడుగుతున్నారు, ఏ సర్వీసెస్, EKS, ECS, EC2, RDS, S3, క్లౌడ్ వాచ్, సీక్రెట్ మేనేజర్, ఎలాస్టిక్ సర్చ్, కెనీసిస్, VPC, రౌట్ 53, ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి. కాన్ఫిడెంట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా ప్రతిరోజు మీకు ఆటోమేటిక్ అప్డేట్ అవుద్దండి. ఇది ఎవ్రీడే 9 to 10 o'clock మధ్యలో జాబ్ రన్ అవుద్ది, ఫెచ్ చేసుకుంటుంది, దెన్ ఆటోమేటిక్గా పైప్ లైన్ ట్రిగ్గర్ అవుద్ది, అండ్ ఆ జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుతాయి. నేను డెవాప్స్ చెప్పడం కాదు, చెప్పడంతో పాటు ఈ పోర్టల్ పైన రియల్గా యూజ్ చేస్తున్నాను. థింగ్స్ ఆర్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఓకే, ఈవెన్ నేను డైలీ క్లాస్ కూడా నేను వెళ్ళిపోయి ఏదో చేస్తాను అంటే కాదు, డైలీ క్లాస్ కూడా ఇక్కడ విజువల్ స్టూడియో ఉంటుంది. విజువల్ స్టూడియోలో కోడ్ ఓపెన్ చేసినామా, మన బ్యాచ్ ఏంటి, ఈరోజు ఏ క్లాస్ జరిగింది, ఆ క్లాస్ రిలేటెడ్ టాపిక్ ఇక్కడ పెట్టామా, గిట్లోకి నేను ఎప్పుడైతే కమిట్ చేస్తానో అంతే మీకు వీడియో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ జస్ట్ టీచింగ్ DevOps, I'm in every single day, in every single activity I'm performing on this portal, right? I'm okay. I'm implementing that here. Okay, and ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఏంటి అని చెప్పానంటే ఇందాక మీకు చెప్పాను రెజ్యూమ్ అనలైజర్ అని చెప్పేసి. రెజ్యూమ్ అనలైజర్, ఓకే, ఈ రెజ్యూమ్ అనలైజర్లో ఏంటి అని చెప్పానంటే మీరు ఒకే రెజ్యూమ్ పట్టుకొని ప్రతి జాబ్కి అదే రెజ్యూమ్తో అప్డేట్ చేస్తాను అని చెప్పానంటే కుదరదు. ఓకే, మీరు ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీరు రెజ్యూమ్ని మాడిఫై చేస్తూ ఉండాలి. సో దానికోసం ఏంటి, ఇప్పుడు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చేసి డిస్కస్ చేయాలా, లేదంటే మీకు ఏదైనా ఈజీ టూల్ ఉందా అని చెప్పానంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రెజ్యూమ్ అనలైజర్. ఇక్కడ
మీ రెజ్యూమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ రెజ్యూమ్ ఉంది అనుకోండి ఇక్కడ. సో మీ రెజ్యూమ్ని లెట్ మీ పిక్ ఎనీ రెజ్యూమ్. ఓకే, డూ ఐ హ్యావ్ ఎనీ? లెట్ మీ సెర్చ్ డౌన్లోడ్స్ లేదన్నా రెజ్యూమ్ ఉందా అని చెప్పేసి. కమ్ ఆన్, లాట్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెజ్యూమ్ ఉంది, కృష్ణ రెజ్యూమ్ అని చెప్పేసి ఉంది. ఆ రెజ్యూమ్ అప్డేట్ చేశాను ఇక్కడ. అప్లోడ్ చేసి ఫస్ట్ ఏటీఎస్ స్కోర్ ఎంత, ఏటీఎస్ స్కోర్ ఎంత ఉంది, ఎక్కడ కాంటెంట్ క్వాలిటీ మిస్ అయింది, ఏ సర్వీసెస్ మిస్ అయ్యాయి, ఏం మిస్ అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. మీ రెజ్యూమ్లో ఈ కీ పాయింట్స్ లేవు, ఈ కీ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుంది. మీరు క్లౌడ్ ఫార్మేషన్ కానీ, క్లౌడ్ ట్రైల్ కానీ, ఈసీఎస్ ఈకేఎస్ కానీ యాడ్ చేయలేదు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యాడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ కంపేర్ విత్ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇక్కడ ఏ జాబ్కి అయితే ఈ రెజ్యూమ్ యూజ్ చేసి అప్లై చేయబోతున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన వెర్ ఈస్ దాట్, ఇందాక మనం చూసిన ఇన్ఫోసిస్ జాబే ఉంది కదా, ఆ ఇన్ఫోసిస్ జాబ్ డిస్క్రిప్షనే ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఈ జాబ్కి నేను అప్లై చేయాలి అని చెప్పానంటే ఇక్కడ కంపేర్ విత్ ఏ అని ఉంది కదా, నా రెజ్యూమ్కి జాబ్కి ఏం మిస్ అవుతున్నాయి, 80% మ్యాచ్ అవుతుంది. ఏమేం సర్వీసెస్ మిస్ అవుతున్నాయి, జాబ్ డిస్క్రిప్షన్లో ఈకేఎస్, ఈసీఎస్, డాకర్, కుబర్నెటిస్, ఎలాస్టిక్ సర్చ్ కావాలి అని చెప్పానన్నారు. సో ఈ పాయింట్స్ యాడ్ చేసి మీరు రెజ్యూమ్ యాడ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బెస్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దట్ రెజ్యూమే. ఓకే, పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దట్ రెజ్యూమే అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఎంత పర్సెంట్ మ్యాచ్ అవుతుంది. సో కాకపోతే ఇక్కడ కీవర్డ్స్ అనేవి మీరు రెజ్యూమ్లో యాడ్ చేశారనుకోండి, మ్యాచ్ పర్సంటేజ్ పెరుగుద్ది. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ బెస్ట్ ఫిట్. ఆ రిక్రూటర్ కూడా మీ రెజ్యూమ్ని పక్కకు పెట్టడానికి ఆప్షన్ ఏమి ఉండదు. ఓకే, అండ్ యా దట్ ఈస్ వన్ థింగ్. సో మీరు మాన్యువల్గా మా దగ్గరికి వచ్చి ఏమీ ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈవెన్ మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసి మీ రెజ్యూమ్ అంతా కూడా ఏఐతో అనాలిసిస్ చేయొచ్చు. అనలైజ్ విత్ ఏఐ అని చెప్పేసి ఇవ్వగానే ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏం వీక్నెస్ ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పాయింట్స్ని ఇలా రీరైట్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పుద్ది. మీకు గైడెన్స్ కూడా ఎక్కడైతే మీ రెజ్యూమ్లో ఈ పాయింట్ ఉందో దాని ప్లేస్లో ఇది పెట్టారనుకోండి, ఎండ్ ఆఫ్ ది రెండు సేమ్, బట్ ఆ ప్లేస్లో ఇది పెట్టారనుకోండి, సో దట్ లైక్ ఇట్ లుక్స్ బిట్ మోర్ ఏటీఎస్ ఫ్రెండ్లీ అవుద్ది అని చెప్పేసి సజెషన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ వీ మేడ్ ఇట్ అవైలబుల్ ఫర్ యూ గైస్. అండ్ ఇవే కాకుండా మీరు ఏడబ్ల్యూఎస్ని ఎంతవరకు నేర్చుకున్నారు అని చెప్పేసి బేసికలీ యాజ్ ఐ మెన్షన్ నా స్పెషాలిటీ ఏంటి అని చెప్పారంటే ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా కూడా సింప్లిఫై చేసి చెప్పడము. సో ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి మీరు ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవాలి కదా. మీకు ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ EC2, వాట్ ఈజ్ S3, వాట్ ఈజ్ VPC, వాట్ ఈజ్ DevOps, దోస్ డేస్ ఆర్ గాన్. మీకు ఈ సర్వీసెస్తో నువ్వు ఎలాంటి ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తావు అని చెప్పేసి ఈవెన్ ఒక 5 years వాళ్ళకు కూడా ఆర్కిటెక్చర్ ప్యాటర్న్లో థింక్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీ అనాలసిస్, మీ థింకింగ్ అనేది ఆర్కిటెక్ట్ లాగా ఉందా, ఈ సినారియోని అచీవ్ చేయడానికి ఏ సర్వీసెస్ వాడతావు, ఎలా కంబైన్ చేస్తావు అని చెప్పేసి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయనీకి ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ గేమ్ ఉంది. ఎక్స్ప్లోర్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు సినారియోస్ ఉంటాయి. స్టాటిక్ వెబ్ హోస్టింగ్, మీరు ఏడబ్ల్యూఎస్లో ఒక స్టాటిక్ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి ఏం చేస్తారు, ఇక్కడ S3 సర్వీస్ తీసుకుంటాను, నా వెబ్ కాంటెంట్ అంతా ఇక్కడ పెడతాను. కాకపోతే S3 నుంచి నేను తర్వాత ఏం చేయొచ్చు, Route 53 అనే సర్వీస్ ఉంటుంది. S3 నుంచి డైరెక్ట్గా స్టాటిక్ హోస్ట్ చేసి Route 53కి ఇవ్వచ్చు. కానీ
సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది. కానీ ఈజ్ ఇట్ బెస్ట్ ప్రాక్టీస్? నో. ఎందుకంటే మన వెబ్సైట్ని ఎస్టిటిపితో డెలివరీ చేయడం అనేది నాట్ రికమెండెడ్. దెన్ ఏం చేయాలి? ఇంకో సర్వీస్ ఉంటుంది, క్లౌడ్ ఫ్రంట్ అని. అయితే ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నీ మీకు తెలియకపోవచ్చు. ఓకే, సో నా S3 బకెట్ని తీసుకెళ్ళి క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్కి యాడ్ చేస్తాను. క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్లో సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్కి యాడ్ చేస్తాను. ఓకే, సర్టిఫికేట్ తీసుకెళ్ళి క్లౌడ్ ఫ్రంట్కి యాడ్ చేస్తాను. దెన్ డైరెక్ట్గా మనం డెలివరీ చేయొచ్చా అని చెప్పానంటే చేయలేము. ఎలా? సో డొమైన్ నేమ్తో మ్యాప్ చేయాలి. సో ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ని తీసుకెళ్ళి Route 53తో యాడ్ చేస్తే దెన్ ఇక్కడ మీకు తెలియకుండానే ఒక స్టాటిక్ వెబ్సైట్ని సెక్యూర్గా డెలివరీ చేయడానికి ఏమేం సర్వీస్ కావాలి అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. ఇలా మల్టిపుల్ ఆర్కిటెక్చర్స్ అక్రాస్ ది గ్లోబ్, మీ అప్లికేషనే అక్రాస్ ది గ్లోబ్ ఉంటే లో లేటెన్సీతో డెలివరీ చేయడానికి ఏ సర్వీసెస్ వాడతావు, ఎందుకు వాడతావు? వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అని, షీల్డ్ అని, ఇవి ఎందుకు? నువ్వు ఇక్కడ క్లిక్ చేయగానే నీకు రిక్వైర్మెంట్ దాంట్లో డిస్క్రిప్షన్ కూడా వస్తుంది. ఏ సర్వీస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా డిస్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఇలా కంప్లీట్గా ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు AWS ఆర్కిటెక్చర్ గేమ్లో వస్తుంది. నెక్స్ట్, కుబర్నెటీస్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ మీకు ఇంటర్వ్యూలో కూడా నేను ఇందాక చెప్పినట్టు అది AWS కానివ్వండి, కుబర్నెటీస్ కానివ్వండి, అది ఏ సర్వీస్ అయినా కానివ్వండి, స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగే డేస్ ఆర్ గాన్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఈ ఇష్యూ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు? సో అలా రియల్ ట్రబుల్ షూటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా, ప్లే గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాము ఇక్కడ. సో దీంట్లో ఏంటి అని చెప్పానంటే డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. మీరు కుబర్నెటీస్లో పార్ట్ స్ట్రక్ అయింది, ఏం చేస్తావు? క్రాష్ లూప్ బ్యాక్ వచ్చింది, ఏం చేస్తావు? ఈ లెవెల్ ఎంత? బిగినర్ లెవెల్. ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ ఇష్యూస్ వస్తాయి? PVC పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అనేది స్ట్రక్ స్టేట్లోకి వెళ్ళింది, నెట్వర్క్ పాలసీ స్ట్రక్ స్టేట్లోకి వెళ్ళింది. ఇష్యూ ఏంటి? సినారియో ఏంటి? బ్రోకెన్ వన్ అండ్ రియల్ ఫిక్స్డ్ వన్. దెన్ ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు? ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు అవుట్పుట్ ఇలా వస్తుంది, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. ఏం వెరిఫై చేస్తావు? ఆ అవుట్పుట్లని బేస్ చేసుకొని, ఇప్పుడు మీరు కుబర్నెటీస్ రన్ చేయడానికి మీకు రియల్ ఎన్విరాన్మెంట్ అవసరం లేదు. ఇలా కమాండ్ రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పేసి ఆ అవుట్పుట్ని బేస్ చేసుకొని కూడా మీరు ఇష్యూస్ ఫిక్స్ చేయొచ్చు. అప్లై ది ఫిక్స్ అని చెప్పని అనగానే ఇలా వ్యాలిడేషన్ అప్లై చేస్తే సో దెన్ మనకి ప్రాపర్ YAML ఫైల్ వస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా ఇలా ల్యాబ్ ఎన్విరాన్మెంట్స్ ప్రిపేర్ చేశాను. మీరు నేర్చుకున్నది ఇక్కడికి వచ్చి టెస్ట్ చేస్తే మీరు రియల్ ఎన్విరాన్మెంట్లో ఎలా టెస్ట్ చేస్తారో, ఇష్యూ వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలో సిమిలర్ మేనర్లో మీరు కుబర్నెటీస్ కానివ్వండి, AWS కానివ్వండి నేర్చుకుంటారు. ఓకే, ఇవే కాకుండా మీకు గిట్ ఉందనుకోండి, గిట్ని కూడా ఒక గేమ్ లాగా నేర్చుకునేలా. సో గిట్ గేమ్ అని చెప్పి ఇవ్వగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఒక సినారియోలో గిట్ బేసిక్సా, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ గిట్ ఇన్నిట్ అంటే ఏంటి, .git అంటే ఏంటి. అయితే ఈరోజే నేను చాలా టెక్నికల్ వర్డ్స్ మాట్లాడుతున్నాను అని చెప్పి మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఇవి ఎలా ప్రిపేర్ చేశానని చెప్పేసి మీకు చెప్పాలి కదా, మీకు డెలివరీ చేయాలి కదా. ఆ ప్రాసెస్లో కొంత టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తున్నాను నేను. బట్ యు విల్ కమ్ టు నో వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లేటర్ సెషన్స్. ఇవన్నీ ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లైక్ యూ కెన్ డిఫైన్. సో ఫస్ట్ గిట్ బేసిక్స్లో ఇక్కడ ఇవన్నీ ఫోల్డర్స్. ఈ ఫోల్డర్లో నువ్వు గిట్ ఇనిట్ అని చెప్పేసి ఇస్తే ఏమైంది? నెక్స్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసావు, ఫైల్ క్రియేట్ చేస్తే ఏమైంది? ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయింది ఇండెక్స్ అని. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నావు, ఏమైంది? ఇంకో ఫైల్ కూడా క్రియేట్ అయింది. సో ఈ ఫైల్ని నువ్వు గిట్ యాడ్ అనే కమాండ్ రన్ చేస్తున్నావు. ఆ రన్ చేసినప్పుడు విజువల్గా ఏమైందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి మూవ్ అయింది మీకు విజువల్గా. సో నెక్స్ట్ ఏంటి? లేదు నేను దాన్ని అండూ చేద్దాము అనుకుంటున్నా. గిట్ రీస్టోర్ స్టేజ్ అని చెప్పండి, ఇక్కడ మీకు యానిమేషన్ కనిపిస్తుంది చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో లేదు అన్ని ఫైల్స్ యాడ్ చేయాలి అని చెప్పానంటే
మీకు ఓన్లీ థియరిటికల్గానే కాదు, మీరు సబ్జెక్ట్ని ఒక గేమ్ లాగా నేర్చుకోవడానికి. ఓకే, ఇది నేను క్లాస్లో గేమ్ లాగా చెప్పాను, నేను క్లాస్లో సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగానే చెప్తాను. బట్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఈ సబ్జెక్ట్ని మీరు ఇవన్నీ కూడా ఒక గేమ్ లాగా నేర్చుకొని ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మీకు ఎన్ని ఆప్షన్స్ ఉండాలో అన్ని ఆప్షన్స్ అవీజ్ అకాడమీ దగ్గర ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదే కాదు, గిట్ ఇవే కాకుండా విపిసి అంటే నెట్వర్కింగ్ పార్ట్. నెట్వర్కింగ్ పార్ట్ని చాలామంది చాలా కాంప్లెక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. 1 సెకండ్. ఓకే, సో ఆ నెట్వర్క్ని మీకు చాలా ఈజీ చేయడం కోసము ఇక్కడ మాస్టరింగ్ విపిసి ఆర్కిటెక్చర్ అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు విపిసిలో కాంపోనెంట్స్ ఏంటి, అది ఎలా అని చెప్పేసి, సబ్నెటింగ్ అంటే ఏంటి, మనం ఏది డిస్కస్ చేసినా కూడా బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తామండి. సో బేసిక్స్లో ఏంటి అని చెప్పానంటే స్టోరేజ్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, ఓకే అసలు సర్వర్ అంటే ఏంటి, సర్వర్ అనేది అసలు ఎందుకు అనే లెవెల్లో కూడా అంత బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తాము. అడ్వాన్స్ లెవెల్లో వరకు డిస్కస్ చేస్తాము ప్రతి టాపిక్ కూడా. సో ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్కింగ్ పైన వర్క్ చేస్తున్నారు, మీకు సబ్నెట్ని స్ప్లిట్ చేసుకోవాలి, ఎలా స్ప్లిట్ చేసుకోవడము, ఈ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ చీట్ షీట్ ఏంటి, చీట్ షీట్ ఏంటి అని చెప్పేసి కూడా యూ విల్ హ్యావ్ దట్ ఆప్షన్స్ హియర్. విపిసి అంటే ఏంటి అని చెప్పేసి. సో లేదు నేను విపిసినే ప్లే గ్రౌండ్ లాగా తీసుకుంటాను అని చెప్పానంటే ఇక్కడికి వెళ్ళి నువ్వు విపిసి ఎలా క్రియేట్ చేస్తావు, దీంట్లో సబ్నెట్స్ ఎన్ని క్రియేట్ చేస్తావు, సబ్నెట్స్లోకి వెళ్ళి సబ్నెట్ క్రియేట్ చేయడము, ఓకే ఏ సబ్నెట్ ఎలా క్రియేట్ చేస్తావు, ఆల్ రైట్. సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు లైక్ ఏ విపిసిలో క్రియేట్ చేస్తావు, నేమ్ ఏమని ఇస్తావు, ఏ ఐపీ అడ్రస్ ఇస్తావు, దెన్ క్రియేట్. సో ఇలా క్రియేట్ చేస్తూ మీరు ప్లే గ్రౌండ్ లాగా కూడా యూ కెన్ యాక్చువల్లీ లెర్న్ ద థింగ్స్. ఓకే, అండ్ మీకు ఐఏఎం డిస్కస్ చేస్తే ఐఏఎం రిలేటెడ్ ఉన్నాయి. లోడ్ బ్యాలెన్సర్, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అనేది మీకు చాలా పెద్ద డౌట్ అనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ అవుద్ది అని చెప్పేసి. ఫస్ట్ దాని గురించి థియరిటికల్ పార్ట్ అండ్ దాని గురించి బేసిక్ పార్ట్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అంటే తెలియాలి అని చెప్పానంటే మనకి లేయర్స్, టీసీపీ ఐపీ లేయర్స్ తెలిసి ఉండాలి, బేసిక్స్. టీసీపీ ఐపీ లేయర్స్ ఏంటి, ఏ లేయర్ ఎక్కడ వర్క్ అవుద్ది ఏంటి అని చెప్పేసి, ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్, ఆ తర్వాత సిమ్యులేటర్. ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా సిమ్యులేటర్స్ ఉంటాయి. ఈ రిక్వెస్ట్, ఈ పాత్ బేస్డ్ రిక్వెస్ట్ వస్తే ఎలా వస్తుంది, సో దెన్ వేరే లైక్ యూనో రౌట్కి వెళ్తే ఎలా వెళ్తుంది అని చెప్పేసి ఇట్ ఈస్ గోయింగ్ టు క్లియర్లీ షో. ఈ ఇన్స్టాన్స్ ఏంటి, ట్రాఫిక్ వెళ్తే ఎలా వెళ్తుంది, ఎన్ని రిక్వెస్ట్లు వెళ్తుంది. ఈ స్టిక్కీ సెషన్ అనే టాపిక్ ఆన్ అయ్యి ఉండి 10 రిక్వెస్ట్లు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది. మళ్ళీ చూడండి, ఈ ఫీచర్ ఆన్ చేస్తేనేమో అన్ని రిక్వెస్ట్లు ఇక్కడికి వెళ్తున్నాయి. ఇప్పటివరకు 14 ఉంది, కాస్త 24 అవుతుంది. ఎందుకు, నేను ఈ ఫీచర్ ఆన్ చేసా, ఆ ఫీచర్ ఏంటి, ఆ ఫీచర్ లేకుండా అన్ని తీసుకుంటున్నాయి. సో ఇలా మీకు ఏ ఫీచర్ తీసుకున్నా కూడా అండ్ మీరు నేర్చుకున్న టాపిక్ పైన మీ నాలెడ్జ్ టెస్ట్ చేసేలా, మీరు ఏదైతే నేర్చుకున్నారో అదంతా కూడా ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ రీసోర్స్ టు లెర్న్ ఎనీ టాపిక్. మీరు ఏదైనా మిస్సింగ్ అని చెప్పారా, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్, ఐ విల్ ప్రిపేర్ ఇట్. అండ్ ఇంకొక 2 పాయింట్స్ కూడా మెన్షన్ చేయాలి. చాలామంది ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి అని చెప్పంటే లినక్స్ కావాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫర్ షూర్ కావాలండి. మీరు ఏడబ్ల్యూఎస్ పైన, మీరు ఏడబ్ల్యూఎస్ ఆర్ డెవాప్స్లో ఉన్నారు అని చెప్పానంటే ఫర్ షూర్ మీరు లినక్స్ పైన మాస్టర్ అయి ఉండాల్సిందే. వితౌట్ లినక్స్ యూ కెనాట్ సర్వైవ్. వితౌట్ లినక్స్ యూ కెనాట్ సర్వైవ్. సో మాస్టరింగ్ అమెజాన్ లినక్స్ 2023 అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ప్లోర్ అని చెప్పి కొడితే మీకు లినక్స్ నేర్చుకోవడానికి వెరీ బేసిక్స్ నుంచి లినక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్స్ ఇవి ప్లస్ క్విజ్, మీరు అసలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమే లేకుండా మీరు కమాండ్స్ అన్ని రన్ చేయొచ్చు. యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్తే ఏ కమాండ్, సుడో యూజర్ యాడ్ అవినాష్. ఓకే, యూజర్ యాడ్ అయిందా, ఎస్. సో దీనికి కావాల్సిన బ్యాక్ అండ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు రియల్ లినక్స్ సర్వర్ అయితే
నేర్చుకునే ప్రాసెస్లో నేను ఏదైనా రాంగ్ చేస్తానేమో అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి అమెజాన్ లినక్స్ 2023 ఉంది కదా. సో దీంట్లో నువ్వు ఏ కమాండ్ అయినా ఇవ్వు, ఎల్ఎస్ అంటే ఏంటి, పీడబ్ల్యూడి అంటే ఏంటి, నీకు ఇక్కడ కనిపిస్తాయి. సో రాంగ్ కమాండ్ అయినా ఇవ్వు, కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఏ కంప్లీట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ లేకుండా సర్వర్లో వర్క్ చేస్తున్నారు మీరు. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ వీటితో పాటు ఏంటి అని చెప్పానంటే, నా దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటి అని చెప్పానంటే, కొంతమంది నాన్ ఐటీ నుంచి ఐటీకి, ఇంకొంతమంది లైక్ గ్యాప్తో వస్తూ ఉంటారు. ఓకే, మేము సర్టిఫికేట్ అవన్నీ మేము కేర్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ ఇంటర్వ్యూలో ఆర్ రియల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు దే ఫేస్ లిటిల్ డిఫికల్టీస్. ఆ డిఫికల్టీస్ ఏంటి అని చెప్పానంటే, కొన్ని రియల్ ప్రాసెసెస్ తెలియకపోవడము. రియల్ ప్రాసెస్ లైక్ టికెట్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ వస్తే ఏం చేయాలి, షిఫ్ట్ కంప్లీట్ అయితే జాబ్ ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి ఇలా చాలా యాక్టివిటీస్ వాళ్ళకి తెలియవు. సో ఈ ఐటీఎస్ఎం ప్రాసెస్ కూడా టు మేక్ దెమ్ మాస్టర్, ఇక్కడ మాస్టరింగ్ ఐటీఎస్ఎం రియల్ ఎన్విరాన్మెంట్ వర్క్ ఫ్లోస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి డాష్ బోర్డ్. అసలు వాళ్ళ డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది, ఏదైనా అప్లికేషన్ని మనం ఎండ్ కస్టమర్కి డెలివరీ చేయాలి అని చెప్పానంటే ఫస్ట్ డెవ్లో, తర్వాత క్యూఏలో, తర్వాత ఎస్ఐటీలో, తర్వాత యూఐటీలో ప్రొడక్షన్లోకి తీసుకెళ్తాము. డైరెక్ట్గా ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయము. దెన్ మీకు ఇంటర్వ్యూలో కొన్నిసార్లు క్వశ్చన్ అడగవచ్చు, మీరు ఎలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారు, మీరు P1 చేస్తారా, P2 చేస్తారా, P3 చేస్తారా అని చెప్పేసి. సో P3, P4, P2 కూడా చేస్తాము. P1లో కూడా వి విల్ బి పార్ట్ ఆఫ్, బట్ మోస్ట్లీ ఆర్కిటెక్చర్స్ హై లెవెల్ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇది బిజినెస్ ఇంపాక్ట్ కిందికి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ P1 అంటే ఏంటి, P2 అంటే ఏంటి అని చెప్పేసి మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. సో ప్లస్ ఇక్కడ సినారియో బేస్లో తీసుకుంటే, స్టార్ట్ సినారియోలోకి వెళ్తే P1 డేటాబేస్ అవుటేజ్ వచ్చింది, నువ్వు ఏం చేస్తావు? కొత్త ఎంప్లాయ్ మీ టీంలో జాయిన్ అయ్యిండు, ఏం చేస్తావు? డేటాబేస్ వర్షన్ 2.3 ఉంది, 2.4కి చెయ్యాలి, ఏం చేస్తావు? అలర్ట్ ట్రియేజ్ డ్రిల్ చేయాలి, నువ్వు ఆన్ కాల్ హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎలా చేస్తావు ఏంటి అని చెప్పేసి కంప్లీట్ సినారియో ఉంది. అండ్ ఆల్సో ఒక టికెట్ క్రియేట్ చేయాలి అని చెప్పానంటే, ఒక చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పానంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ చేంజ్ టైటిల్, యూఐటీలో చేస్తున్నావా, ఎక్కడ చేస్తున్నావు, రిస్క్ సివియారిటీ ఏంటి అని చెప్పేసి ఒక రియల్ ఎన్విరాన్మెంట్లో ఒక ప్రాపర్ టూల్, ఇవాంటి కానీ, చెర్వల్ కానీ, సర్వీస్ నవ్ కానీ, ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఆర్గనైజేషన్లో. ఇలాంటి ప్రాపర్ టూల్ యూజ్ చేస్తే ఏ ఏ ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. అంటే చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, మీరు టికెటింగ్ టూల్ ఐటీఎస్ఎం కూడా మీరు క్లియర్గా నేర్చుకుంటారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్స్లో మేము ప్రొవైడ్ చేస్తున్న ఆప్షన్. ఓకే, ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఏం చేశారు? ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో మీకు ఏ సర్వీస్, ఆ సర్వీస్ పైన క్వశ్చన్ ఏముంది, ఆ క్వశ్చన్ వస్తే ఎలా ఆన్సర్ చెప్పాలి. అండ్ ప్రతి ఒక్కటి కూడా మన ఎక్స్పీరియన్స్ నుంచే, మన ఇంటర్వ్యూ నుంచే నేర్చుకోం కదా. మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్వ్యూలో వచ్చిన క్వశ్చన్ షేర్ చేశారు మనతో. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్, ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ డే టు డే యాక్టివిటీస్ అని. అప్లికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్ షేర్ చేశారు. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి ఏంటి, ఎలా, పర్సనల్ అచీవ్మెంట్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగారు అని చెప్పేసి. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్కి వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ వీఆర్ షేరింగ్. అండ్ ఇప్పుడు ఒక సర్వీస్ మనం డిస్కస్ చేసామనుకోండి, ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఒక రోజులో కంప్లీట్ అయ్యే టాపిక్ కాదండి. మీరు కోర్స్ మన దగ్గర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కోర్స్ ఎండ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మనం ఏ మాడ్యూల్ కంప్లీట్ అయింది, ఆ మాడ్యూల్ గురించి క్వశ్చన్స్ చూసామా, ఆ క్వశ్చన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, యూ కెన్ డిస్కస్ విత్ మీ. ఐఏఎం ఫండమెంటల్లోకి వెళ్తే మీకు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, స్ట్రేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్,
మీరు అడిగిన క్వశ్చన్, మీరు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ పైన ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. మీరు ఆర్కిటెక్ట్ లెవెల్లో థింక్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ప్రాక్టికల్ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్. A production EC2 instance suddenly cannot write to an S3 bucket. It worked yesterday. No one changed the IAM roller policy. What are the possible causes అని అడిగారు. ఏమేమి అయి ఉండొచ్చు? సో నో వన్ చేంజ్డ్ ఎనీథింగ్ అని చెప్పానంటే మీరు ఎలా థింక్ చేయాలి అని చెప్పేసి, ఎలా థింక్ చేయాలి. ఇక్కడ నో వన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ పాలసీ అన్నారు. పాలసీలో కాకుండా ఎక్కడెక్కడ థింక్ చేయొచ్చు? బకెట్ సైడ్ ఏమన్నానా, ఎన్క్రిప్షన్ సైడా, ఆర్గనైజేషన్ లెవెలా, నెట్వర్కింగ్ లెవెలా, క్రెడెన్షియల్స్ లెవెలా, ఇలా ఏమేం పాయింట్స్ మీరు వెతకొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇలా మీకు క్వశ్చన్, దానికి కావాల్సిన ఆన్సర్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాము. లినక్స్ కూడా మనకు కావాల్సిందే. సో ఫైల్ డైరెక్టరీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇలా మీకు కావాల్సిన ప్రతి సర్వీస్, మన కోర్సులో డిస్కస్ చేసే ప్రతి సర్వీస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. టెరాఫామ్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, గిటబ్ యాక్షన్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పని అన్నప్పుడు మీరు ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది కూడా ఇక్కడ శాంపిల్ ఆన్సర్ ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు టిప్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఏంటి అని చెప్పానంటే బేసికల్లీ ఇవి అసలే చెప్పొద్దు అనేవి రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అని అంటాను నేను దాన్ని. ఇది మాత్రం అసలు చెప్పకండి అని చెప్పేసి రెడ్ ఫ్లాగ్ లాగా యాడ్ చేశాను. రెడ్ ఫ్లాగ్ లాగా ఇప్పుడు మీరు టెరాఫామే వాడుతున్నారు అనుకోండి, మీ లోకల్లోనో గిట్లో మేము టెరాఫామ్ స్టేట్ ఫైల్ పెడతాము అని చెప్పారన్నారు అనుకోండి, గాన్. ఇంకా అసలు అది ఎట్టి పరిస్థితిలో అలా పెట్టము. ఓకే, సో ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టాను. సో ప్రతి సర్వీస్కి కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే కంటే ముందు జస్ట్ టెరాఫామా, ఈ రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ చూసుకోవచ్చు. జెంకిన్సా, రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ చూసుకోవచ్చు. కుబర్నెటిస్ మానిటరింగా, రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, లాస్ట్ మినిట్ రివిజన్ కోసము ప్రతి పాయింట్ ఇక్కడ యాడ్ చేసి పెట్టాము. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంది కదా, సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్లాన్లో ఉంటే బేసికల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ పాయింట్. ఓకే, సో బేసికల్లీ మేము ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాం కదా. ఈ కోర్స్ బేసికలీ కోర్స్ ఫీజు వచ్చేసి, ఓకే, కోర్స్ ఫీజు వచ్చేసి మీరు వన్ టైం పేమెంట్తో వెళ్తే మీకు 20,000 ఉంటుంది. అండ్ వీఆర్ ఆఫరింగ్ ఇంక్లూడింగ్ AWS అసోసియేట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. ఈ అసోసియేట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అనేది నాట్ ఫ్రమ్ అవిజ్ అకాడమీ నుంచి కాదు, ఇది అఫీషియల్ AWS సర్టిఫికేషన్ ఎగ్జామ్. మీరే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ కాస్టే 17,000 రూపీస్ ఉంటుంది. సో మేము 25,000 రూపీస్లో మీకు సర్టిఫికేషన్ ఎగ్జామ్ అండ్ 4 months కోర్స్ రెండు ఆఫర్ చేస్తున్నాము. సో మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, AWS సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. సో హియర్ లైక్ మీరు డెసిజన్ ట్రీ ఎప్పుడు ఏ సర్వీస్ వాడడము, AWSలో కొన్ని కన్ఫ్యూజన్ పార్ట్స్ ఉంటాయండి. అంటే స్టోరేజే తీసుకున్నారనుకోండి, S3 అనేది స్టోరేజే, EBS అనేది స్టోరేజే, EFS అనేది స్టోరేజే, FSX అనేది కూడా స్టోరేజే. ఇదేంటి అన్ని స్టోరేజ్లు అన్నీ సేమా అంటే కాదు, ఒక్కోదానికి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి, అది ఎలా గుర్తుంచుకోవడము అని చెప్పేసి ఇలా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ సర్వీస్ ఏంటి, ఆ సర్వీస్ పైన ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటి వరకు. EBS అనే సర్వీస్ తీసుకుంటే దానిపైన డెడికేటెడ్గా 14 క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని వాటిని మీరు ఇప్పుడు EBS క్లాస్ మనది అయిపోయింది, క్వశ్చన్స్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. 14 ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి, అదే ఆన్సర్ ఎందుకు అని చెప్పేసి. ఇదంతా కూడా మీకు ప్రిపేర్ అయ్యేప్పుడు హెల్ప్ అవుద్ది. మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా, దెన్ మీరు ఇక్కడ మాక్ టెస్ట్లు కూడా రాయొచ్చు. టెస్ట్ 1 అని చెప్పానంటే యు ఆర్ అబౌట్ టు స్టార్ట్ 1 ఎగ్జామ్ అని, బిగిన్ ఎగ్జామినేషన్ అని చెప్పానంటే క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్లీ యూ కెన్ ప్రాక్టీస్ దట్.
సో ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు మన కోర్స్ కాంటెంట్తో కుబర్నెటిస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. కేసిఎన్ఏ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా కాన్ఫిడెంట్గా యూ కెన్ అటెంప్ట్ అండ్ కంప్లీట్. అండ్ వీటితో పాటు బోనస్ టాపిక్స్లో ఎవరైతే మన బ్యాచ్ జాయిన్ అవుతున్నారో, సో బేసికలీ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, అవినాష్ నాకు ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ కావాలి, లేదు అని చెప్పానంటే నేను ఆల్రెడీ వర్కింగ్, నాకు కావాల్సిన సర్వీస్ డైరెక్ట్గా నేను జంప్ అయిపోయి అక్కడ నేను ఆ సర్వీస్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా క్వరీస్ వచ్చాయి. సో ఎవరైతే మన బ్యాచ్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మన ప్రీవియస్ బ్యాచ్ ఏడబ్ల్యూఎస్ వీడియోస్ అనేవి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నాము, నో అడిషనల్ కాస్ట్. ఓకే, మీరు రేపు చెప్పే టాపిక్ ఈరోజే మీరు ప్రిపేర్ అయితే నేను చెప్పే టాపిక్ ఇంకా బెటర్గా అర్థమవుద్ది, మీరు ఇంకా బెటర్గా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. సో అలా ఇక్కడ కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ డే 1 డే 2 దగ్గర నుంచి ఇలా కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ మీకు బోనస్ టాపిక్స్లో ఉంటుంది. కంప్లీట్ డెవాప్స్ కూడా బోనస్ టాపిక్స్లో ఉంటుంది. వీటితో పాటు ఏఐ క్లాసెస్, షెల్ స్క్రిప్టింగ్, గిట్హబ్ యాక్షన్స్, టెరాఫార్మ్, జెంకిన్స్, యాన్సిబుల్ ఇవన్నీ కూడా ఇట్ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ గైస్ హియర్. ఇట్ విల్ బీ అవైలబుల్ హియర్, రైట్? సో అయితే కొన్ని సర్వీసెస్, ఇప్పుడు యాన్సిబుల్ అనుకోండి మనం క్లాస్లో డిస్కస్ చేయట్లేదు, జెంకిన్స్ అనుకోండి క్లాస్లో డిస్కస్ చేయట్లేదు. సో ఇవేంటి అని చెప్పానంటే వీటికి అడ్వాన్స్డ్ సర్వీస్, లైక్ యాన్సిబుల్ ప్లేస్లో సిస్టమ్స్ మేనేజర్ డిస్కస్ చేస్తాము, జెంకిన్స్ ప్లేస్లో గిటబ్ యాక్షన్స్ డిస్కస్ చేస్తాము. సో ఇలా ఎవరైతే జెంకిన్స్ కూడా నేను రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, యాన్సిబుల్ కూడా రెజ్యూమ్లో యాడ్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సో వీఆర్ షేరింగ్ దీస్ థింగ్స్. ఇక్కడ యాన్సిబుల్, జెంకిన్స్ ఇవైతే షేర్ చేస్తున్నాము, అండ్ పైథాన్ కమింగ్ సూన్. సో వీఆర్ గోయింగ్ టు యాడ్ పైథాన్ ఆల్సో. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే మాకు షెల్ స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి, లేదు అని చెప్పేసి కొన్ని పర్టికులర్లీ పైథాన్ అడుగుతున్నాయి. పైథాన్ ఫర్ డెవాప్స్ కూడా వీఆర్ యాడింగ్ హియర్. యూ విల్ గెట్ ఇట్ బై దిస్ మంత్ ఎండ్. పైథాన్ ఫర్ డెవాప్స్ విల్ బీ యాడెడ్ హియర్ బై దిస్ మంత్ ఎండ్. మీకు మంత్ ఎండ్ లోపు అది కూడా వచ్చేస్తుంది. సో మీరు ఆ పైథాన్ కూడా మీరు మన వీడియోస్ అవన్నీ చూసి డెఫినెట్లీ యూ కెన్ యాడ్. ఇవన్నీ కూడా బోనస్ టాపిక్ లాగా షేర్ చేస్తున్నాము. ఓకే, రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయి, ప్రీవియస్ సెషన్స్ ఉన్నాయి. సో టెక్నికల్లీ ఇప్పుడు ఒక్కసారి మన ఎల్ఎంఎస్ పోర్టల్ని సమ్మరైజ్ చేస్తే డైలీ క్లాస్ రికార్డింగ్, అన్లిమిటెడ్ డేస్ యాక్సెస్, మీరు ఏ టాపిక్ అయితే చెప్పానో దాని మీద టాస్క్, దాని రిలేటెడ్ మెటీరియల్, ఏదైతే టాస్క్ చెప్పానో ఆ టాస్క్, ఏదైతే టాపిక్ చెప్పానో టాపిక్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసమో, దాని మీద క్వశ్చన్స్ కోసమో ఆర్కిటెక్చర్స్, ఆ టాపిక్ పైన క్విజ్ కూడా ఉంటుంది మీకు ఇలా. ఓకే, సో అది మీరు ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు. ప్లస్ ఓకే, అండ్ ఇక్కడ ప్రతిరోజు మీరు జాబ్స్ అప్లై చేయొచ్చు. ఏ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ ఎప్పుడైతే మీరు ఈ 47 క్లాసెస్ కంప్లీట్ అవుతాయో, ఏడబ్ల్యూఎస్ కోర్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుందో, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ గేమ్ అబ్జర్వ్ చేయొచ్చు, అవన్నీ టెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఈ కోర్స్ కరిక్యులం చూడాలి అని చెప్పానంటే మన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. avizacademy.com వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మీరు కోర్స్ కరిక్యులం చూడొచ్చు. కోర్స్ కరిక్యులంలోకి వెళ్తే యూ కెన్ సీ వాట్ ఆర్ ద సర్వీసెస్ వీఆర్ ఆఫరింగ్ హియర్ అని చెప్పేసి, ఏ సర్వీసెస్ డిస్కస్ చేస్తున్నాము అని చెప్పేసి. అయితే ఈ కోర్స్ని ఎలా డిజైన్ చేసాము అని చెప్పారంటే ఫేజ్ వైజ్. ఫేజ్ 1 వచ్చేసి కంప్లీట్లీ ఏడబ్ల్యూఎస్. మీరు ఎప్పుడైతే ఫేజ్ 1 కంప్లీట్ చేస్తారో యూ కెన్ ప్రిపేర్ యువర్ రెజ్యూమే and you can start applying for jobs. And some of our previous students class complete avakundane they actually placed. Meek I'll show you, okay, couple of
ఐల్ షో యూ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాచ్ 8 కంప్లీట్ అయింది. ఆ బ్యాచ్ 8 ప్లేస్లోనే మనము బ్యాచ్ 11 స్టార్ట్ చేసాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 8ది తీసుకుంటే యాజ్ ఐ మెన్షన్డ్ ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ మీటింగ్ లింక్ ఉంటుంది అని చెప్పని అన్నాను కదా. ఇది ప్రాక్టీస్ మీటింగ్ లింక్ ఓపెన్ అయింది, ప్రాక్టీస్ మీటింగ్ లింక్ క్లోజ్ అయిన విషయం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. సో ప్లస్ యా లైక్ యూ కెన్ సీ హియర్ ఏదైనా కొత్త సర్వీస్ వచ్చిందనుకోండి, వీఆర్ గోయింగ్ టు షేర్ దట్ హియర్. అండ్ ఆల్సో యా దిస్ ఈస్ ఏఐ క్లాసెస్ సపరేట్గా తీసుకున్నవి. యా దిస్ ఈస్ అ మెసేజ్, యూ కెన్ సీ దిస్ హియర్. సో he received an offer from another MNC, అంటే అంతకంటే ముందు he already have an offer and then he received another offer with 100% salary hike. So you can clearly see that here, and lot of members are congratulating here. Okay, so ఇది batch complete అయింది recently, but he was placed. And not only that, like you know, generally I have a problem that like పేర్లు గుర్తుండవు నాకు. So yeah, so similar way, like you know, even one of the fresher from batch 10 we completed AWS batch 10 లో. ఇప్పుడు నేను లాగిన్ అయింది batch 10 LMS పోర్టలే ఇక్కడ. సో ఇక్కడ AWS ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ he actually placed ఫ్రెషర్. ఓకే, సో ఒక ఫ్రెషర్ కూడా ప్లేస్ అయ్యారు. అంటే చాలా మంది అనేది ఏంటి అని చెప్పానంటే అసలు ఫ్రెషర్కి ఓపెనింగ్స్ ఉంటాయా? నేను అనను. ఇక్కడ మనం లేటెస్ట్ జాబ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి. సో బెంగళూరు కర్ణాటకలో 2 to 5 years, 1 to 3 years, 1 to 4 years, 1 to 4 years దే కన్సిడర్ యువర్ ప్రొఫైల్ ఆల్సో. ఓకే, అండ్ కొన్ని ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటాయి. ఇక్కడ 0 to 1 year కర్ణాటక బెంగళూరులో, 0 to 5 year బెంగళూరు కర్ణాటకలో. ఆప్టమ్, you click on apply, it will take you to that particular page. Apply on company site. Okay, apply on that particular company site. You see this United Health Group, UHG, DevOps engineer. What is his roles and responsibilities? Completely ఇక్కడ చూపిస్తుంది, రైట్? సో ఇంత పెద్ద కంపెనీలోనే ఫ్రెషర్ని తీసుకుంటున్నారు. సో డోంట్ థింక్ ఇఫ్ సమ్వన్ సేస్ లైక్ యునో, అయితే క్లౌడ్తో ఫ్రెషర్ స్టార్ట్ చేయొచ్చు. ఒక పాయింట్ ఏంటి అని చెప్పానంటే, ఏ ఫ్రెషర్ కెన్ స్టార్ట్ హిస్ కెరీర్ విత్ క్లౌడ్, దెన్ హీ కెన్ ఎక్స్టెండ్ హిస్ ఎక్స్పర్టైజ్ ఇన్ టు డెవాప్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ పాత్ యాక్చువల్లీ. అండ్ ఇంకొక పాయింట్ నన్ను చాలామంది అడిగిన పాయింట్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అని చెప్పానంటే, ఏఐతో జాబ్ ఎఫెక్ట్ ఉంటుందా? సో నేను రీసెంట్లీ, మీరు యూ కెన్ గో టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్లీ ఐ మేడ్ ఏ పాడ్కాస్ట్ విత్ సుమన్ టీవీ. సో ఇక్కడ ఇంపాక్ట్ ఏంటి, ఏఐ ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్గా మాట్లాడాను. యూ కెన్ గో త్రూ దట్. అండ్ నాట్ ఓన్లీ దట్, మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ యాక్షన్స్ ఉంది. గిట్ హబ్ యాక్షన్లో జూలై 15th వరకు ఒక ఆప్షన్ ఉంది. జూలై 15 తర్వాత ఆప్షన్ చేంజ్ అయింది. ఓకే, జూలై 15th తర్వాత చేంజ్ అయింది. సో ఆ ఏం చేంజ్ అయింది అని చెప్పేసి నేను ఎలా షేర్ చేయడము? సో ఇలా ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా, ఏదైనా ఏడబ్ల్యూఎస్లో అప్డేట్ వచ్చినా కూడా, ఏదైనా లేటెస్ట్ ఆప్షన్స్ వచ్చినా కూడా, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఫెమిలియర్ విత్ దాట్. అండ్ నేను ఏఐని ఇప్పటి నుంచి కాదు, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఏఐ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. యూ కెన్ సీ లాట్ ఆఫ్ క్లాడ్ కోడ్ వీడియోస్, you can see OpenClaw videos also in my channel. Okay, so you can see lot of my AI work around. Claude Cowork అని చెప్పేసి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? ఆల్మోస్ట్ 5 months బ్యాక్. సో అది రాగానే అది ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా డిస్కస్ చేశాను. ఇక్కడ 1 hour వీడియో ఉంది దానిపైన కూడా. ఓకే, సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయడం అని చెప్పేసి టెరాఫామ్ వీడియోస్ ఉన్నాయి, ఏఐ అప్లికేషన్ వీడియోస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్ హియర్. అండ్ ఇంకొక పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్పాలి అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే AWS సర్టిఫికేషన్ ఎగ్జామ్ కాన్ఫిడెంట్గా క్లియర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మార్కెట్లో మీకు తెలుసు
అవినాష్ నువ్వు ఒకటే క్లౌడ్ చెప్తున్నావు, మల్టీ క్లౌడ్ చెప్పట్లేదు. సి ఒక క్లౌడ్ చెప్పడానికే నాకు 2 months ప్లస్ కంటైనర్స్ ఇంక్లూడ్ చేస్తే 4 months పడుతుంది. ఏది ఒక క్లౌడ్ చెప్పడానికి. ఇప్పుడు నేను ఒక క్లౌడ్ పైన నువ్వు పర్ఫెక్ట్ కాకుండా 2 క్లౌడ్లు కొంచెం కొంచెం నేర్చుకొని యూ డోంట్ బి మాస్టర్ ఇన్ నన్, రైట్? ఓకే, సో నా సజెషన్ నువ్వు ఒక క్లౌడ్ పైన మాస్టర్గా, ఇందాక క్లోజ్ చేసిన యూట్యూబే చూపిస్తాను. ఓకే, ఐ మేడ్ a video long back. I have good amount of experience with Azure as well. I have good amount of experience on Azure. I'll show you. Microsoft Azure Administration అని చెప్పేసి ఇక్కడ. So 15th October 2022లో I prepared all these videos. Azure creation ఎలా, Azure VM ఎలా, ఓకే, అజూర్లో అవైలబిలిటీ జోన్ ఎలా, ఓకే, అజూర్లో అప్లికేషన్ గేట్వే ఎలా అని చెప్పేసి, అజూర్ వీనెట్ ఎలా, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఎలా కాన్ఫిగర్ చేయడము, యాక్టివ్ డైరెక్టరీలో సబ్స్క్రిప్షన్స్ ఏమున్నాయి అని చెప్పేసి కంప్లీట్లీ అజూర్ గురించి ప్లేలిస్ట్ నేను 2022లోనే చేశాను. ఓకే, సో ఇప్పుడు అజూర్ని నా కోర్సులో యాడ్ చేసి దీన్ని మల్టీ క్లౌడ్ అనలేనా? అనొచ్చు. బట్ నువ్వు ఒక క్లౌడ్ పైన మాస్టర్ అయితే వేరే క్లౌడ్ పైన స్కిల్స్ని అప్లై చేయడం అనేది చాలా 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 ఈజీ. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ మాస్టర్ ఇన్ AWS. యూ కెన్ అప్లై దాట్ స్కిల్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్లౌడ్ ప్లాట్ఫామ్. మీరు ఆర్కిల్ నేర్చుకుంటారా, ర్యాక్ స్పేస్ నేర్చుకుంటారా, అలీబాబా క్లౌడ్ నేర్చుకుంటారా, జీసీపీ నేర్చుకుంటారా, AWS పైన మాస్టర్ అయిన తర్వాత ఇక్కడి స్కిల్స్ అన్నీ కూడా మీరు 100% అప్లై చేయొచ్చు. దట్ ఈస్ మై ప్రామిస్. ఓకే, ఎందుకంటే ఒక దాంట్లోనే మాస్టర్ కానప్పుడు దీంట్లో కొంత దాంట్లో కొంత వేలు పెడుతూ వెళ్ళడం ఐ పర్సనల్లీ డోంట్ రికమెండ్. ఓకే, అది నా పర్సనల్. మీరు మీ ఓన్ R&D చేయండి, మీరు చాట్ జీపీటీని అడగండి, ఓకే, మీకు తెలిసిన వాళ్ళని అడగండి. సో ఇక్కడ కోర్స్ కరికులంలో ఈ సర్వీస్ యూస్లెస్, నేను మల్టీ క్లౌడ్ చెప్పే వాళ్ళకి ఒకటే నా అంటే బేసికల్లీ నా క్వశ్చన్ అనుకోవచ్చు. మల్టీ క్లౌడ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, మల్టీ క్లౌడ్ పైన మెయిన్గా ఫోకస్ చేసే వాళ్ళకి నా కరికులంలో అవినాష్ ఈ సర్వీస్ వేస్ట్గా చెప్తున్నావు, ఈ సర్వీస్ తీసేసి నువ్వు మల్టీ క్లౌడ్ పెట్టు అనేలా ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా అనేది ఇక్కడ మీరు యూ కెన్ రీచ్ మీ. అలాంటి సర్వీసెస్ ఏమైనా ఉంటాయి. లినక్స్ వద్దా? కావాలి. లోడ్ బ్యాలెన్సింగ్ వద్దా? కావాలి. ఆటో స్కేలింగ్ వద్దా? కావాలి. ఆటోమేషన్ వద్దా? కావాలి. మానిటరింగ్ వద్దా? కావాలి. సర్వర్ వద్దా? కావాలి. ఓకే, హోస్టింగ్ వద్దా? కావాలి. స్టోరేజ్ వద్దా? కావాలి. VPC వద్దా? కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ వద్దా? కావాలి. అండ్ టూల్స్ లైక్ అథెంటికేషన్ టూల్, API గేట్వేలు వద్దా? కావాలి. సెక్యూరిటీ టూల్స్ వద్దా? కావాలి. మైగ్రేషన్ వద్దా? కావాలి. డేటాబేస్ వద్దా? కావాలి. దెన్ ఇంకేం తీసేయమంటారు? ఇవన్నీ చెప్పాలి అంటేనే 2 months పడుతుంది కదా. ఇప్పుడు క్లౌడ్, మల్టీ క్లౌడ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళాలనుకోండి, ఇవన్నీ ఎగరేస్తారు. ఇక్కడ వరకు చెప్తారు. ఏ సర్వీస్ అయినా కూడా 4 points 5 points కవర్ చేస్తారు. దీంట్లో కూడా ఇక్కడ వరకు చెప్తారు, దెన్ మిగతావి తీసేస్తారు. బట్ నువ్వు సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్లియర్ చేసే రేంజ్లో నీకు సబ్జెక్ట్ కావాలి అని చెప్పానంటే వీటి మీద సర్టిఫికేషన్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, వాటి కోసమైనా నువ్వు చదవాలి. సర్టిఫికేషన్ ఎగ్జామ్ కంప్లీట్ చేసావనుకో, యూ ఆర్ గోయింగ్ టు బీ లైక్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ది క్లౌడ్. ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్స్ ఎన్ని ఉన్నా కూడా సర్టిఫికేషన్ చేశాడు అంటే ఎంతో కొంత వెయిటేజ్ అయితే ఉంటుంది. ఓకే, 100% జాబ్ ఇస్తారు అని చెప్పేసి చెప్పను, బట్ కొంత వెయిటేజ్ అయితే ఫర్ షూర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ దీనికోసం కూడా ఐ ప్రిపేర్డ్ ఎ స్లైడ్ యాక్చువల్లీ. సో అయితే ఏఐతో లైక్ డెవాప్స్ జాబ్కి ఎఫెక్ట్ ఉంటుందా? సి వన్ థింగ్, ఏఐతో మన జాబ్ ఈజీ అవుద్ది, ఆటోమేట్ చేస్తాము. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ కుబర్నెటిస్ క్లస్టర్ ఉంది, లేదు అని చెప్పానంటే నా AWSలో ఒక రీసోర్స్ క్రియేట్ చేయాలి. నేను ఎల్పై కన్సోల్లో 100 క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కీరో అని చెప్పేసి, కీరో CLI అని చెప్పేసి, ఐ థింక్ ఐ నీడ్ టు అథెంటికేట్. ఇక్కడ కీరో CLI అని చెప్పేసి
నేను అథెంటికేట్ అయ్యాను అనుకోండి, నా ఏడబ్ల్యూఎస్లో ఏం రన్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుంది. అలా కాకుండా సో బేసికలీ క్యూబ్ సిటిఎల్ ఏఐ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ క్యూబ్ సిటిఎల్ ఏఐ అని ఇచ్చాను అనుకోండి, డూ ఐ హ్యావ్ ఎనీ కుబర్నెటిస్ క్లస్టర్ అప్ అండ్ రన్నింగ్ అని చెప్పేసి నేను సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేను క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, బ్యాక్ ఎండ్లో అదే కావాల్సిన కమాండ్స్ రన్ చేస్తూ లేదు ఏం రన్ చేయట్లేదు అని అంటుంది. సో ఇలా మనం మన కోర్స్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసాము. ఏఐ ఈజ్ నాట్ ఏ సపరేట్ థింగ్. ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ కరికులం. మీరు ఇక్కడ చూసినా కూడా కంప్లీట్ ఏఐ హిస్టరీ ఏంటి, ఎల్ఎల్ఎం అంటే ఏంటి, లోకల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లోకల్లో ఐ హ్యావ్ లోకల్ లోకల్లో నా మోడల్స్ రన్ చేయడానికి ఓలామో ఉంది. సో ఎల్ఎల్ఎంస్ లోకల్లో ఇలా రన్ చేయొచ్చు. టూల్స్ అంటే ఏంటి, ర్యాగ్ అంటే ఏంటి, ఎంసిపి అంటే ఏంటి, ఓకే, ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వడము, ఏజెంట్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఏజెంట్ ఏంటి, ఫినాప్స్ ఏజెంట్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయడం, ఎలా ఆటోమేట్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ కరికులం. సో ఏఐతో జాబ్స్ పోవు, ఏఐ నేర్చుకోని వాళ్ళు జాబ్ కొట్టడం కష్టం అవుద్ది, ఓకే, జాబ్ కంటిన్యూ చేయడం కష్టం అవుద్ది. సో యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ, యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఏఐ. అండ్ మీకు ఏ ఏఐ కావాలో ఆ ఏఐ అంతా కూడా మన కోర్సులో ఉంటుంది. అండ్ ఇది నేను చెప్పట్లే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ ఎక్స్ డెవాప్స్ జాబ్ మార్కెట్ అని చెప్పి చూడండి. ఓకే, సో ఈవెన్ లైక్ ఐ థింక్ ఐ బుక్ మార్క్ సంథింగ్ నిన్ననే ఏదో ఆర్టికల్ చూస్తూ ఉంటే అది కూడా బుక్ మార్క్ చేసి ఉండే. వెర్ ఈస్ దాట్? యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్ఫోర్స్ అనే ఆర్గనైజేషన్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ యూ గో అండ్ రీడ్ దిస్. ఆర్ జనరల్గా ఇప్పుడైతే మీరు ప్రతిదీ ఏఐని అడుగుతున్నారు కదా, మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ చాట్ జీపీటీని, ఈమెయిల్ రాయాలన్నా కానీ చాట్ జీపీటీని అడుగుతున్నారు కదా. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏఐ ఇంప్లిఫైస్ డెవాప్స్ మెచ్యూరిటీ గ్యాప్స్. సో ఏఐ అసలు ఏఐ లేనిది, సారీ డెవాప్స్ లేనిది ఏఐ రన్ అవుద్దా? ఓకే, let me ask this question in live class itself. Can AI survive without DevOps? No. Pretty straightforward answer. No. AI cannot survive or operate effectively at scale without DevOps. నీకు ఏఐ కావాలి అని చెప్పనంటే, ఏఐ డెలివరీ అవ్వాలి అని చెప్పనంటే, వాళ్ళ మోడల్ ట్రైన్ అవ్వాలి అని చెప్పనంటే ఏఐ ఆప్స్, ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్ అని చెప్పేసి ఇలా డెవాప్స్ ఎలాగైతే ఉందో అవన్నీ కూడా. సో వీఆర్ స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ఏఐ ఆప్స్ ఇన్ దిస్ కోర్స్. అందుకే కోర్స్ పేరు కూడా ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ స్పెషల్ ఫోకస్డ్ ఆన్ ఏఐ ఆప్స్ అని చెప్పేసి కోర్స్ పేరు పెట్టాము ఇక్కడ. సో ఇదే క్వశ్చన్ మీరు చాట్ జీపీటీని అడగండి, ఓకే, గ్రాక్ని అడగండి, జెమినీని అడగండి, ఓకే, సో యూ కెన్ పిక్ ఎనీ ఆఫ్ ది టూల్. ఎందుకు? ది స్కేలింగ్ అండ్ కంప్యూట్ నైట్ మేర్. AI models, especially LLMs, require massive complex computational resource. Okay, so do AI needs cloud computing a lot? Yes, AI needs cloud computing immensely. ఇది అవినాష్ ముందే ట్రైన్ చేసి పెట్టాడు అని చెప్పని అనుకోకుండా మీ ఓన్ చాట్ జీపీటీని, మీ ఓన్ వాటిని అడగండి. సో ఏ మోడల్ ఇప్పుడు ఆంథ్రోపిక్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 2 weeks 3 weeksకి ఒకసారి వాళ్ళ మోడల్ని రిలీజ్ చేస్తూ ఉంది. సో అలా మోడల్ని రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు దానికి ట్రైనింగ్ కోసం కానివ్వండి, వాటి గార్డ్ రైల్స్ కోసం కానివ్వండి, వాటికి కావాల్సిన కంప్యూట్ కెపాసిటీస్ కోసం కానివ్వండి, ఇవన్నీ రన్ అయ్యేది క్లౌడే. ఇంకా నేను చెప్పేది ఏంటి అని చెప్పానంటే, ఏఐ వల్ల ఏదైనా జాబ్ పోద్ది అని చెప్పానంటే లాస్ట్ పోయే జాబ్ ఈ డెవాప్స్ కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి, ఏఐ ఆప్స్ కానివ్వండి. అయితే ఇంకొక పాయింట్, సో
ఇదివరకు లాగా ఎక్కువ మంది అవసరం లేకుండా ఏఐని ఎఫెక్టివ్గా యూజ్ చేసే స్మాల్ టీమ్ సరిపోతుంది. అందుకే బేసికలీ సో యు మైట్ సీ ఇన్ దిస్. ఓకే, అదే డెవలపర్స్ లాంటివి అనుకోండి, యా దే ఆర్ ఫుల్ స్టాక్ ఆర్ ద డెవలప్మెంట్ పార్ట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ మానిటరింగ్ కూడా ఆటోమేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరము. ఎందుకంటే ఏఐ ఆల్సో స్టిల్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. కొన్నిసార్లు మీరు న్యూస్ వినే ఉంటారు, ప్రొడక్షన్ డేటాబేస్ని డిలీట్ చేసింది అని చెప్పేసి. సో అలా రైట్. సో యూ కెన్ గో త్రూ దిస్. ఇది నేను కోర్స్ చెప్తున్నాను అని చెప్పేసి నేను చెప్పిన వర్డ్స్ని బ్లైండ్గా నమ్మకుండా మీరు ఆర్ఎండి చేయండి. మీరు నా యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళండి, నా పైన ఆర్ఎండి చేయండి నా కోర్స్ జాయిన్ అయ్యే కంటే ముందు. నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియో అయినా పిక్ చేసుకోండి, ఆ వీడియోలోకి వెళ్ళండి, వీడియోని కంప్లీట్గా చూడండి, వీడియోలో కామెంట్ చూడండి. ఏడబ్ల్యూఎస్లో 18 అవర్స్ వీడియో ఉంటుంది, 18+ అవర్స్ ఏడబ్ల్యూఎస్ ఎండ్ టు ఎండ్ వీడియో ఉంటుంది, లినక్స్ పైన వీడియో ఉంటుంది, టెరాఫామ్ పైన వీడియో ఉంటుంది. సో యూ గో టు మై యూట్యూబ్ ఛానల్, యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియో. నేను చెప్పేది మీకు అర్థమైతేనే, నేను ప్రాపర్గా చెప్తున్నాను అనుకుంటేనే కోర్స్ కరిక్యులం చూడండి. కోర్స్ కరిక్యులం చూసి ఓకే దిస్ ఈజ్ అ కరిక్యులం ఐఎమ్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి, దిస్ అ సర్టిఫికేషన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని చెప్పని మీకు కాన్ఫిడెంట్ అనిపిస్తేనే యూ జాయిన్ మై కోర్స్. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని చెప్పానంటే దిస్ కోర్స్ ఫీజ్ ఈజ్ ఫిక్స్డ్. ప్లీజ్ డు నాట్ రీచ్ మీ ఫర్ కోర్స్ ఫీజ్ డిస్కషన్స్. అవినాష్ నేను 16,000 కడతాను, అవినాష్ నేను 18,000 కడతాను. నో. కోర్స్ బేసికల్లీ బ్యాచ్లో 50 మెంబర్సే ఉంటారు. 50 మెంబర్స్కి సర్టిఫికేషన్ తీసుకోకుంటే 20,000 ఉంటుంది, సర్టిఫికేషన్ తీసుకుంటే 25,000 ఉంటుంది. విత్ సర్టిఫికేషనా వితౌట్ సర్టిఫికేషనా యువర్ చాయిస్. మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలి అని చెప్పానంటే క్రెడిట్ కార్డ్లో ఈఎంఐ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదు నేను మాన్యువల్గా పే చేస్తాను అని చెప్పానంటే ఈఎంఐ క్రెడిట్ కార్డ్ లాంటివి ఏమి పెట్టుకోను అని చెప్పానంటే సో 11,000 ఇప్పుడు పే చేసి కోర్స్ రిజిస్ట్రేషన్కి 11,000 బై September 6th లోపు పే చేయాల్సి ఉంటుంది. బేసికలీ September 10th చేస్తాం ఇది. September 10th లోపు మీరు రిమైనింగ్ 11,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ మీ ఫాదర్తో కాల్ చేపించడము, ఓకే మీకు తెలిసిన వాళ్ళతో కాల్ చేపించడం లాంటివి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఓకే, దిస్ ఫీజ్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. అంటే మా లాజిక్ ఒకటే అండి, అడిగిన వాళ్ళకి 18 చేసి అడగని వాళ్ళకి 20,000 చేశారనుకోండి, ఇద్దరు పక్కపక్క కూర్చుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ప్రాంప్ట్ ఉండాలి, నేను మాట్లాడుతున్న ప్రాంప్ట్ ఉండాలి. వీ హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్, వీ వాంట్ టు బీ ట్రాన్స్పరెంట్. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఓకే, ఇప్పుడు ఇదే నేను 25,000 అని ఇంటూ కొట్టేసి 20,000 మీకు ఇప్పుడే ఆఫర్ చేస్తున్నాను చెప్పి కూడా అనొచ్చు. వీఆర్ నాట్ ఇన్ టు దట్ కేటగిరీ. ఓకే, సో ద కోర్స్ ఫీజ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ మీకు ఈ ప్రైస్కి ఇంత కాంటెంట్కి 4 months కోర్స్కి ఈ ప్రైస్లో ఏదైనా కోర్స్ వస్తుందా అనేది కూడా యూ డూ ఆర్ఎండి. మీకు ఇదే 20,000 రూపీస్కి మీకు ఏమన్నా కోర్స్ బయట ఉందా అనేది కూడా మీరు చూడొచ్చు. యూ కెన్ వెరిఫై దట్ పార్ట్ యాజ్ వెల్. అండ్ మీరు ఇంక్లూడింగ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ తీసుకున్నారనుకోండి, 17,000 మీరు రాసే సర్టిఫికేషన్ ఎగ్జామ్కే. అది ఎలా క్లియర్ చేయాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ప్రాక్టీస్కి కావాల్సినవన్నీ కూడా మన ఎల్ఎంఎస్ పోర్టల్లో ఉన్నాయి. సో టెక్నికల్లీ మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్తో పాటు వెళ్దాము అని చెప్పానంటే మీరు 4 months కోర్స్కి మీరు కట్టే ఫీజు ఎంత తెలుసా? 8,000. 8,000లో మీకు టోటల్ 4 months వస్తుంది, 4 months కోర్స్ వస్తుంది. ఓకే, సో నౌ ఇట్ ఈస్ యువర్ కాల్. ఐ నో మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. అయితే ఐల్ బి అవైలబుల్ ఇన్ ఆఫీస్. ఇది మా ఆఫీస్ అడ్రస్ అండి, దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ అడ్రస్. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా అవీస్ అకాడమీ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మ్యాప్స్లోకి వెళ్తే యూ కెన్ సీ దిస్ అవీస్ అకాడమీ. సో బేసికల్లీ ఇక్కడ మెట్రో
స్టాప్ ఎండ్ అవుద్ది. ఇది మియాపూర్ మెట్రో స్టాప్ ఎండ్ అవుద్ది. సో మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ రైట్. సో యాక్చువల్లీ ఈ రోడ్డు కొంచెం డిగ్ చేశారు. ఈ రోడ్ నెంబర్ వచ్చేసి 3/2 అని చెప్పేసి ఉంటుంది. ఒక చిన్న బోర్డు ఉంటుంది 3/2 అని చెప్పేసి. ఓకే, ఈ 3/2లో బేసికలీ ఈ రోడ్ని రీసెంట్ వర్క్ వల్ల డిగ్ చేశారు. ఆ రోడ్లో మీరు కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఓకే మీకు ఒక వేప చెట్టు ఉంటుంది, ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఓకే, ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఐ థింక్ వేరే పైన ఏదో ఖాళీ అయిందని చెప్పేసి చిన్న టూలెట్ బోర్డు కూడా ఏదో పెట్టారు. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మా అకాడమీ నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను ఐ విల్ బి అవైలబుల్ ఇన్ అకాడమీ ఫ్రమ్ 12:15 PM నుంచి ఈవినింగ్ 5:30 to 6 PM వరకు ఐ విల్ బి అవైలబుల్. ఓకే, మిగతా స్టూడెంట్స్ ఐ విల్ బి అవైలబుల్. మిగతా స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు లైక్ ప్రాక్టీస్ కోసం కూడా వస్తూ ఉంటారు. యూ కెన్ కమ్ డౌన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ డిస్కస్ విత్ మీ. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, సో జనరల్గా 11:15 or 11:30 తర్వాత మాత్రమే సో బేసికలీ మాకు కాల్ ఆన్సర్ చేయడానికి టెలికాలర్ అలా ఎవరు లేరు. సో ద మొబైల్ నెంబర్ ఈస్ విత్ మీ అండ్ యూ కెన్ కాల్ మీ ఆఫ్టర్ 11:30 AM. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కోర్స్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్. అవినాష్ వాంట్ టు డిస్కస్ కపుల్ ఆఫ్ థింగ్స్ విత్ యూ అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పెడితే ఐ విల్ గివ్ యూ ఎ కాల్ బ్యాక్ టు యూ. మీరు ఏ నెంబర్ నుంచి అయితే మెసేజ్ పెడతారో ఆ నెంబర్కి ఈరోజు నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. సో యూ కెన్ డిస్కస్, మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది అయితే యూ కెన్ డిస్కస్ యువర్ క్వశ్చన్స్ విత్ మీ. ఐ నో లైక్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి చాట్ విండోలో. ఓకే, ఐ డోంట్ సీ మైక్ బటన్, ఈజ్ ఇట్ డిసేబుల్? ఎస్. ఓకే, వెంకటాద్రి గారు, ఇది డే 0 సెషన్. ఓకే, సో డ్యూరింగ్ డెమో డేస్ లైక్ ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తారో వాళ్ళకి అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకే, so I'm working in APAC region. If I met with any prod issues during our class session, I may not join. How can I rebuild or reconnect? So I think I answered this question, Suresh garu. ప్రతి సెషన్ మేము రికార్డ్ చేస్తున్నాము, మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. ఓకే, సో యా, Grafana, Loki, Prometheus. Grafana, Prometheus as part of our course and observability is part of our course. And ఒక్కసారి మన కోర్స్ కరికులం చూడండి. ఓకే, సో ఈవెన్ జయ్ గారు కూడా కవర్ చేస్తాము. సో యా, సో యూ కెన్ గో త్రూ అవర్ కోర్స్ కరికులం అండి, సుధా గారు. ఓకే, వాట్ ఈస్ ది వ్యాలిడిటీ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూపన్? సో ద ఎగ్జామ్ కూపన్ వ్యాలిడిటీ ఈస్ టిల్ డిసెంబర్. ఓకే, అండ్ అంతకంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉన్నవి కూడా ఉన్నాయి, బట్ లైక్ వి సపోర్ట్ టిల్ డిసెంబర్. ఓకే, విత్ సర్టిఫికేషన్ ఈఎంఐ. సో సర్టిఫికేషన్కి ఈఎంఐ ఆప్షన్ లేదండి. ఓకే, సో వాంట్ టు పే ద మనీ, డస్ ది ఈఎంఐ ఆప్షన్ కవర్ ది సర్టిఫికేషన్ ఆర్ నాట్? ఓకే, ఐ కెన్ సీ సమ్ హ్యాండ్ రేజెస్. ఓకే, ఎస్, రామ్ బాబు, యూ కెన్ unmute and we can discuss your questions. Hi Avinash garu, first of all belated happy birthday to you. Yeah, thank you Andy. Actually my question is like for example ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో జాబ్ ఏదన్నా వచ్చింది అనుకోండి, అంటే లైఫ్ సినారియోస్ లోకి వర్కింగ్ లైఫ్ సినారియోస్ కొంచెం డిఫికల్ట్ ఉంది. ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఏమన్నా ఫేస్ టు ఫేస్ లైక్ సపోర్ట్ ఏమన్నా ఇస్తారా? సో యు ఆర్ ఆస్కింగ్ ఫర్ జాబ్ సపోర్ట్? ఎస్. మేము డెడికేటెడ్ జాబ్ సపోర్ట్ డబ్బులు తీసుకొని ఏమి ఇవ్వము, బట్ ఎవరైతే జాబ్ వచ్చారో వాళ్ళు ఆఫీస్కి రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు డిస్కస్ చేయొచ్చు. ఓకే, నో అడిషనల్ కాస్ట్, నథింగ్. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్లో వచ్చి కూర్చునే వాళ్ళలో కూడా
ఆల్మోస్ట్ 3 మెంబర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక పక్క ఆఫీస్ ల్యాప్టాప్ పెట్టుకుంటారు, పర్సనల్ ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసుకుంటారు, ఆఫీస్ ఇష్యూ వస్తే ఆఫీస్ ఇష్యూ కూడా చూస్తారు. ఓకే. సో యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్ అండ్ డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ విత్ దట్ పార్ట్. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఐ కన్ అంటే నేను ఆఫీస్ విజిట్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ఎస్. సి వన్ థింగ్ అండి, కోర్స్ అవ్వగానే మేము మిమ్మల్ని పక్కకు పెట్టేసేయము. ఓకే. సి ఏ ఈవెంట్ ఉన్నా కూడా, మంత్లీ మీటప్స్కి అయినా కూడా, ఓకే, యు విల్ అలౌడ్. అండ్ ఈవెన్ ప్రాక్టీస్ మీటింగ్ లింక్ అన్నాను కదా, ఓన్లీ మీ కోర్స్లో ఉన్నప్పుడే ప్రాక్టీస్ మీటింగ్ లింక్ వ్యాలిడ్ కాదు. కోర్స్ మొత్తం కంప్లీట్ అయినా కూడా, మీరు 1 ఇయర్ అయినా కూడా మీరు ఆ ప్రాక్టీస్ మీటింగ్ లింక్లో జాయిన్ అవ్వచ్చు. ప్రాక్టీస్ మీటింగ్ లింక్ వచ్చేసి మీకు ఇక్కడ మీ క్లాస్లోకి వెళ్తే ఇక్కడ నోట్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఈవినింగ్ ప్రాక్టీస్ మీటింగ్ లింక్ అని క్లిక్ చేశారనుకోండి, మీరు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ మీటింగ్ లింక్లో జాయిన్ అవుతారు. సో వన్ థింగ్, వీ ప్రొవైడ్ అవర్ అట్మోస్ట్ సపోర్ట్. మీకు ఇంకా మీకు నమ్మకం కావాలి అని చెప్పానంటే వెబ్ వాట్సాప్లో చూపిస్తాను. ఇక్కడ వెబ్ వాట్సాప్లో ఐ విల్ షో యూ దట్ లైక్ so you can see the groups here. For example, బ్యాచ్ 6 ఎప్పుడో కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా, బ్యాచ్ 6 వాళ్ళకి కూడా we got invitation for monthly meetups. We are sharing updated information. సో ఏదైనా కొత్తగా యాడ్ చేసినా కూడా we will inform to everyone. You see this. సో forget about 6 అంటే మేబీ రీసెంట్ అనుకోవచ్చు. 3 తీసుకుందాము, ఏఐ క్లాసెస్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయిన బ్యాచ్ 3 వాళ్ళకి కూడా చెప్పాను. ఏఐ క్లాసెస్ లైక్ సో వీ ఆల్వేస్ మేక్ యూ అప్ టు డేట్ సబ్జెక్ట్ అండ్ వీ ఆల్వేస్ ప్రొవైడ్ యూ ద సపోర్ట్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. యా. సో దిస్ ఇస్ అ ప్రూఫ్. ఇంతకంటే ఎక్కువ కూడా నేను ఏం చెప్పలేను కదా. యా, ఏదైనా కొత్త ఎన్విరాన్మెంట్ యాడ్ చేసినా కూడా, ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్లాక్ ఛానల్లో జాబ్ అప్డేట్స్ అని యాడ్ చేసాము అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఓల్డ్ మెసేజ్ చూడాలన్నా కూడా చూడొచ్చు. యూ సీ దిస్ ఈస్ లైక్ వెరీ లాంగ్ బ్యాచ్. ఓకే, బ్యాచ్ 3 అని చెప్పానంటే. సో స్టిల్ వీఆర్ షేరింగ్ అప్డేట్స్, వీఆర్ మేకింగ్ దెమ్ ఫెమిలియర్ విత్ ఆల్ ద థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. యా, ఆల్ రైట్. ఓకే, సో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ హ్యాండ్స్ రేస్డ్. ఇది జనరల్ క్వశ్చన్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు అండి. లేదు అని చెప్పానంటే యూ బెటర్ డ్రాప్ ఎ మెసేజ్, ఐ విల్ కాల్ యూ పర్సనలీ. ఎస్, శ్రీకాంత్, గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్. శ్రీకాంత్ జీ. హలో, am I audible, sir? ఎస్ యు ఆర్. సార్, ఏం లేదు, ఇప్పుడు మనం ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా, సో ఏఐ మీద మనం హ్యాండ్స్ ఆన్ ఏం చేస్తాం సార్? అంటే లైక్ కీరో సెటప్ చేసి, సో ఏమైనా అజెంటిక్ ఏఐ ఆర్ అదేమన్నా చేస్తాం లైక్ సో ఫస్ట్లీ మన లోకల్లో ఎల్ఎల్ఎం రన్ చేసే దగ్గర నుంచి ఆ ఎల్ఎల్ఎంకి టూల్ యాక్సెస్ ఎలా ఇచ్చి యాక్టివిటీ పర్ఫామ్ చేయడం అనేది చూస్తాము. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ మనం AWS ఫినాప్స్ ఏజెంట్ ఎలా యూజ్ చేస్తామో, డెవాప్స్ ఏజెంట్ ఎలా యూజ్ చేస్తామో అనేది కూడా డిస్కస్ చేస్తాము. అండ్ స్ట్రాండ్స్ ఏజెంట్ అని చెప్పేసి కూడా యాడ్ చేశాను. స్ట్రాండ్స్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేస్తాము అనేది కూడా మన పార్ట్ ఆఫ్ ది కోర్స్. ఓకే. అండ్ MCP ర్యాక్ బేస్డ్ వర్క్ ఫ్లో. ఇప్పుడు S3లో జనరల్గా మీరు ఏ S3 కోర్స్ తీసుకున్నా కూడా S3 బకెట్ అంటే ఏంటి అని చెప్పేసి చెప్పి వదిలిపెడతాడు తప్ప, S3లో ర్యాగ్ అని చెప్పేసి ఉంటుంది. ర్యాగ్ అని చెప్పేసి ఒక కొత్త బకెట్ వచ్చింది, వెక్టర్ బకెట్ అని చెప్పేసి అని ఆప్షన్ వచ్చింది. ఆ వెక్టర్ బకెట్ ఎలా క్రియేట్ చేయడం అనేది డిస్కస్ చేస్తాము, దాన్ని ఎలా యూజ్ చేయడం అనేది కూడా డిస్కస్ చేస్తాము. సో వి బిల్డ్ అప్లికేషన్, ఏఐ పవర్డ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం మనము. యూ కెన్ ఈవెన్ గో త్రూ ద కోర్స్ కరికులం యాజ్ వెల్. యా, ఓకే అండి, ఓకే. సో ఐ సీ మీరు చెప్పారు కదా, ఏదైనా కోర్స్ ఈ 20,000కి ఉందా అంటే డెఫినెట్లీ చెప్తున్నానండి, ఎక్కడా లేదు. నేను చాలా రీసెర్చ్ చేశాను.
I mean, I'm working since 10 years in IT industry, and first 5 years I have worked as Oracle DBA. After that, I have switched to AWS. At the time of I have joined one of the institute, and I have been self-learned, and somehow I have completed the certification, and then I got a job in AWS. Mhm. So I have worked in limited, only limited services, and also slowly I have came into a DevOps as well. And in DevOps also, I have worked on some of the tools like Terraform and Ansible. That's it. So I'm looking for CI/CD part and as well as complete DevOps. I think your curriculum is very good. So థ్యాంక్ యూ అండి. going to try. Yeah. యా, థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చూపించిన ల్యాబ్ సెటప్ కానీ మీ ఎల్ఎంఎస్ పోర్టల్ సెటప్ కానీ అంతా చాలా బాగుంది. సో ఐ థింక్ ఎక్కడ కూడా నాకు తెలిసి ఇట్లా ఉండదు. మేబీ ఒక 1 lakh రూపీ పే చేసినా సరే ఈ సర్వీసెస్ రావని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో దిస్ ఈస్ ఆల్ లైక్ బిల్డింగ్ ఫ్రమ్ ద ఏరియాస్ వేర్ స్టూడెంట్, ప్రతిదీ స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకోవడమే అండి. ఇనీషియల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత లేదు. ఓకే, ఈ టాపిక్ అర్థం కాలేదు అని చెప్పానంటే ఎలా అర్థమయ్యేలా చేయడము, ఇది పెయిన్ పాయింట్ ఉంది అని చెప్పానంటే హౌ టు అడ్రస్ ఇట్ అని చెప్పేసి. సో వీఆర్ కీప్ ఆన్ యాడింగ్ థింగ్స్. సో ఇప్పుడు 5 years ఎక్స్పీరియన్స్ మనం ఈజీగా క్రాక్ చేయగలం కదండి. ఒక 5 years షూర్ అండి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది అసలు మ్యాటరే కాదు ఈ కోర్స్ కరికులంతో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, అండ్ ఐ కెన్ సీ. యా, ప్లీజ్. అండ్ సర్టిఫికేషన్ అన్నారు కదా, అది ఏంటి టోకెన్ ప్రొవైడ్ చేస్తారా లేకపోతే ఓచర్? ఎస్ అండి, వౌచర్ ప్రొవైడ్ చేస్తాము. సో యా, we have we have a partnership with AWS and we are going to provide that voucher to you. మీరు ఆ వౌచర్ అప్లై చేశారనుకోండి 100% ఫ్రీ వేవ్ ఆఫ్ అవుద్ది. మీరు ఏం డబ్బులు కట్టే ఆప్షన్ ఉండదు, 100% వేవ్ ఆఫ్ అవుద్ది. ఓకేనండి, ఓకే. సో దానికి ఈఎంఐ లేదంటున్నారు కదా? లేదండి, ఎందుకంటే we are in a contract, right? We need to we need to pay, we have to renew those things, right? So అందుకే ఆ ఆప్షన్ కి లేదు. క్రెడిట్ కార్డ్ లో ఏంటి నో కాస్ట్ ఈఎంఐస్ ఉన్నాయా లేకపోతే ఎట్లా అండి అది? I'll talk about that అండి. I'll share that separately. Yeah. Okay, I can see some questions. Okay, how many months do we have LMS portal access after course? Unlimited days. We are providing unlimited days. There is no particular 1 year or 2 year. You will have lifetime access for LMS portal. And మేము ఏదైనా కొత్తది వచ్చినా కూడా మిమ్మల్ని అప్డేట్ చేయడానికి LMS పోర్టల్లోనే యాడ్ చేస్తాను. సో హౌ కెన్ పీపుల్ ఇన్ రొటేషన్ షిఫ్ట్ కెన్ లెర్న్ ఎనీవన్ ప్రీవియస్ బ్యాచెస్ విత్ రొటేషన్ షిఫ్ట్స్? నేను వర్క్ చేసేది కూడా ఒక్కోసారి రొటేషన్ షిఫ్టే అండి. సో బేసికలీ నేను ఇప్పటి వరకు చెప్పాను కదా ఆప్షన్స్. మీకు ప్రతి సెషన్ రికార్డ్ అయి ఉంటుంది, ఈవినింగ్ ప్రాక్టీస్ మీటింగ్ లింక్ ఉంటుంది, స్లాక్ ఉంటుంది, 24/7 ఏఏ ఏజెంట్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఆఫీస్కి రండి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే మార్నింగ్ ఆఫీస్కి రండి. వి విల్ క్లారిఫై ఆల్ యువర్ క్వశ్చన్స్. ఆల్ రైట్, సో హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. పవని గారు. ఆల్ రైట్, డూ వి నీడ్ టు ఫాలో రన్నింగ్ నోట్స్? You no need to follow running notes. I'm going to write running notes for you and material kuda already ready ga undi. So I'm going to share that with you guys. Can this course will also help us prepare for solution architect and beyond certifications? Yes. Mana main focus all associate level certification exam questions andi. Vinod. So Avinash garu, AWS free tier eligibility ledu, I'm facing some issues. We'll discuss that later andi. Okay, can I switch to AWS with DevOps experience with 13 years of experience in STET? For sure andi. So మీరు ఈ కోర్స్ కాంటెంట్ తో 3 to 5 years ఎక్స్పీరియన్స్ షూర్ గా పెట్టొచ్చు. షూర్ గా 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా మీరు మాట్లాడవచ్చు, ప్రొజెక్ట్ చేయొచ్చు. దానికోసం కావాల్సిన ITSM దగ్గర నుంచి టాస్క్ల వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాము. ఓకే, సర్టిఫికేషన్ వౌచర్ కోడ్స్ నా ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అయినా కూడా 25K పే చేయాలా? ఐ జస్ట్ నీడ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. సో సురేంద్ర, అలాంటి టైంలో యూ కెన్ గో విత్ 20,000. సో 20,000 ఆప్షన్ ఉంది కదా, ఓన్లీ కోర్స్ ఆప్షన్. You can go with that only course option. All right. So, do we need to follow running notes? I think I answered this question.
I'm a fresher, will this course is useful? For sure, yes. And మా బ్యాచ్ 10లో ఫ్రెషర్ కూడా ప్లేస్ అయ్యారు. Okay. Thanks for your video shared in YouTube. I started 2 days back. Your completed DevOps course will be cover all concepts, some additional. Yes, you are definitely going to get additional concepts here. Can we upgrade the plan to certification after course completion? Availability depends on availability. సో ఇప్పుడైతే ఐ కెన్ పర్చేజ్ ఇట్ ఇన్ బల్క్. సో లేటర్ అనుకోండి వేరే బ్యాచ్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు అలా ఏమన్నా ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ ఐ కెన్ అకామిడేట్ దాట్, వెంకటాద్రి గారు. సో ఇఫ్ నాట్ యు మే నీడ్ టు వెయిట్ ఆర్ లైక్ సో ఇప్పుడైతే ఫర్ షూర్ గ్యారంటీ ఉంటుంది. విత్ కూపన్ కెన్ వి గో అండ్ టేక్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్? ఎస్, ఎనీ అసోసియేట్ ఎగ్జామ్ తీసుకోవచ్చు మీరు. ఓకే. Right now I don't have personal laptop. Is it okay to use the LMS portal through browser? ఒకసారి వెరిఫై చేయండి. learnaws.co.in అనే పేజ్ అయితే మేజర్ అన్ని ఆర్గనైజేషన్లో అయితే ఓపెన్ అవుద్ది. TCSలో అయితే ఫర్ షూర్ ఓపెన్ అవుద్ది. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ స్టూడెంట్స్ TCS నుంచి ఉన్నారు. కాగ్నిజెంట్లో అయితే ఫర్ షూర్ ఓపెన్ అవుద్ది. ఎలాంటిలో అయితే ఓపెన్ అవుద్ది. మొన్నటి వరకు నేనే వర్క్ చేశాను LTMలో. సో డెఫినెట్లీ ఇట్ విల్ అండి. Okay, so guys, I know you have lot of questions, but it is 8:50. Sorry, I have to cut this call now. I have to start another meeting. So I know ఇంకా చాలా క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయలేదు. మీరు just drop a message. Hey Avinash, join demo, want to discuss couple of things అని చెప్పేసి మీరు నాకు ఏదైతే అకాడమీ నెంబర్ ఉందో అకాడమీ నెంబర్కి మెసేజ్ పెట్టారనుకోండి. ఫ్రమ్ 11:30 ఆన్వర్డ్స్, 11:30 నుంచి నేనే మీకు కాల్ చేస్తాను. అండ్ యా, ఈవెన్ రేపు కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. అండ్ యా, విల్ కనెక్ట్ అగైన్ టుమారో. అండ్ రేపటి నుంచి మన యాక్చువల్ కోర్స్ కరికులం అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. We are going to start our actual course curriculum from tomorrow onwards. Okay. All right. Yeah, that's it for today's session. And e recording anta kuda mana YouTube lo untundi. You can go through that as well. Thank you. See you again in tomorrow's session.